చెప్దాం. ఏలి ఏలి లామా, ఏలి ఏలి లామా సబక్తాని అను మాటకు అర్థము నా దేవా అనాలి. అందరూ కూడా అనాలి. నా దేవా, నా దేవా నన్ను ఏలా చెయ్యి విడనాడుతివి. యేసు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికారు. ఎన్ని మాటలు? 7 మాటలు. ఎన్ని గంటల్లో పలికారు అని అంటే 6 గంటల్లో. ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో ఉన్నారు. ఎన్ని గంటలు? 6 గంటల్లో 7 మాటలు పలికారు. 7 మాటల్లో 3 మాటలు వెలుగులో పలికారు, 3 మాటలు చీకటిలో పలికారు. మధ్య మాట మాత్రం ఇటు వెలుగు చీకటి కాకుండా పలికి ఉన్నారు. హల్లెలూయా. ఇవి అర్థం చేసుకోవాలి, మనం గమనించాలి. మనం ఇతర సంఘాల్లో ఉన్నటువంటి దైవజనుల కంటే ఉన్నతంగా ఉండుదుముగాక. అందుకని అటువంటి బలమైన మేతను అందిస్తున్నాం. ఎక్కడైనా మీటింగులకు వెళ్ళారనుకో, ఎక్కడైనా ప్రార్థనలో కూర్చున్నారు, వేరే దైవజనులు వచ్చి వాక్యం చెప్తే మీకు అర్థమైపోద్ది. ఆయన ఏం చెప్తున్నారో మీకు అర్థమైపోద్ది. అక్కడ వాక్యం ఉందో లేదో కూడా అర్థమైపోద్ది. హల్లెలూయా. అలాగూ మీరు తయారైపోదురుగాక. బెరయా సంఘం వాళ్ళు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కానీ, తర్వాత బర్నబా గారు కానీ ఎవరు వచ్చి వాక్యం చెప్తున్నా సరే వాళ్ళు లేఖనాలు పరిశోధన చేసేవారంట. స్తోత్రం చెప్పండి. లేఖనములు అనగా బైబిల్ ఓపెన్ చేసి ఈ దైవజనుడు చెప్తున్న బైబిల్లో ఉందా లేదని టెస్ట్ చేసేవారంట. అలాగ మనం ఉండాలి తప్ప పాస్టర్ గారు చెప్పారులే నిజమై ఉంటుంది, అయ్యగారు చెప్పారులే నిజమై ఉంటుంది అని చెప్పేసి మనం అన్నింటికి అగ్రి అయిపోకూడదు. మనం ఆత్మ కలిగిన సంఘముగా లేఖనములు పరిశోధన చేసేటువంటి వారుగా మనం తయారైపోదుముగాక. మీరు అవ్వకపోయినా మేము అలా చేస్తూ ఉంటాం. హల్లెలూయా. చెప్పకపోతే గోడ కుర్చీలు వేసో లేకపోతే ఏది చేసి ఏదో ఒకటి చేసి కక్ష చేతనైనా మెష చేతనైనా కొంతమందిని ఎక్కడి నుంచి లాగాలంట? అగ్నిలో నుంచి లాగివేయాలి. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎండ వస్తే ఎండ భరించక్కర్లేదు, కొంచెం ఇటు నీడకు వచ్చేస్తే బాగుంటుంది, కిటికీ వేసేయండి, అటు కిటికీ లాగండి. ఎందుకంటే ఏసే సిలువలు భరించాడు కదా, మనం ఎండను భరించక్కర్లేదు. ఏసే సిలువను మోసారు, మనం మోయక్కర్లేదు. అమ్మ సీత గారు మీరు కూడా అక్కడ ఎండగా ఉంటే కిటికీ వేసేయండి, లేదా ఫ్యాన్ దగ్గర కూర్చోండి, గాలి వేసే చోట కూర్చోండి. ఎందుకంటే వాక్యం మైండ్లోకి వెళ్ళదు. ఎండ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి ఈయన ఎప్పుడు ముగిస్తాడా, ఇంకా ఎంతసేపు ఉండాలా అని ఆలోచనలు వచ్చేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడుతివి అని యేసు ప్రభువారు ఎందుకు అన్నారు అని అంటే, యేసు ప్రభువారు సిలువలో వేలాడడానికి కలిగిన కారణం, యేసు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టడానికి కలిగిన కారణం ఎవరు చెప్పాలి? కారణం ఎవరు అని అంటే ఆదాము గారు. కారణం ఎవరు చెప్పండి? ఆదాము గారు. ఈ మాట ఎవరు అనాలి? ఈ మాట ఎవరు అనాలి అని అంటే ఏలి ఏలి లామా సబక్తాని నన్ను ఎందుకు చెయ్యి విడనాడుతివని ఆదాము గారు అనాలి. ఆదాము గారి దగ్గర నుంచి మన వరకు మనం అందరం కూడా అనాలి. కానీ ఆ రోజున ఏదైనా తోటలో నుంచి యేసు ప్రభువారు లేదా దేవత దేవుడు యెహోవా దేవుడు ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటేస్తే చక్కగా వెళ్ళిపోతున్నారు చేత వేసుకుని. ఎవరిద్దరు అలా చూస్తారేంటి? ఆదాము అవ్వలు. మీరు తినకూడని పండు తిన్నారు, చేయకూడని పాపం చేశారు, కాబట్టి ఎవరు మిమ్మల్ని అలా పండు తినేటట్లుగా చేశారు, ఈ తోటలోంచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు దేవుణ్ణి ఏమడగాలి? వీళ్ళు క్షమించు నాయనా, మాకు తప్పు అయిపోయింది, మా కళ్ళు చెప్పాలి, మా కళ్ళు గుడ్డివైపోయినాయి, నీ ఆజ్ఞని అతిక్రమించు అని చక్కగా చెప్పాలా? ఆదాము గారు అవ్వమ్మ గారి మీద చేసి నడువేకి వెళ్ళిపోదాం, ఇక్కడ మనకి స్థానం లేదని చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అంటే మొండివాళ్ళు అనమాట. ఎవరు వీళ్ళు? మొండివాళ్ళు. ఆ రోజునే ఆదాము వెనక్కి ఏదేను తోటలోనికి వెళ్ళిపోయి ఉంటే, ఆ రోజునే పాపక్షమాపణ అడిగి ఉంటే, ఆ రోజునే ఎందుకయ్యా మమ్మల్ని సృజన చేసావు, మమ్మల్ని కలగజేసావు, మమ్మల్ని ఏదేను తోటలోని బయటకు వెళ్ళిపోని చేస్తున్నావు, ఎందుకు మా చేతిని విడిచిపెట్టావని ఆ రోజున ఆదాము గారు అడుగుంటే మనం ఎంత వేదన పడవలసిన పని లేదు, ఇన్ని ఇబ్బందులు పడవలసిన పని లేదు. యేసు ప్రభువారు సిలువలో వేలాడడానికి కలిగిన కారణం అని అంటే ఈయన రెండవ ఆదాము. ఈయనకున్నటువంటి పేరు ఏమిటి? రెండవ ఆదాము. ఆ రోజున ఆదాము అడగలేదు, సర్వమానవాళ్ళు అడగలేదు, దేవుడికి దూరం అయిపోయాం, దేవుడు లేకపోయినా బ్రతికేస్తున్నాం, కానీ దేవుడు ఉంటేనే ఆశీర్వాదం, దేవుడు లేకుండా మనం బ్రతకూడదు. అందుకని ఆ రోజున ఆదాము అడగలేదు. కాబట్టి ఈ రోజున ఎవరు అడుగుతున్నారు చెప్పాలి? యేసు ప్రభు అడుగుతున్నారు. యేసు ప్రభు ఎవరికి సాదృశ్యం? ఆదాముకు సాదృశ్యం, నీకు నాకు కూడా సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్న మాట నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడుతివి. యాక్చువల్ యేసు ప్రభువారు యెహోవా దేవుడు ఇద్దరు ఒకటే.
ఏకమై ఉన్నామని తెలియపరుస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యేసు అమ్మా నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. వారితో చెప్పాను. తండ్రి యేసు ప్రభు వారు ఇక్కడ ఎలా ఉన్నారు? ఇటు చూడండి, ఏకమై ఉన్నారు. వాళ్ళు ఒకరినొకరు విడిచి రాలేరు. కానీ విడిచిపెట్టడానికి కలిగిన కారణం ఎవరంటే ఆదాము చేసిన పాపము. కాబట్టి ఆదాము ఒప్పుకోలేదు కనుక ఆదాముకు బదులుగా ఎవరు పలుకుతున్నారు? ఇటు చూడండి, ఆదాము బదులుగా ఎవరు పలుకుతున్నారు? యేసు ప్రభు వారు పలుకుతున్నారు. అందుకని యేసు ప్రభుకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటంటే విజ్ఞాపనకర్త. మనకు బదులుగా విజ్ఞాపన చేసేటువంటి ఆయన. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, చెప్పసక్యము కానీ బోలుగులతో ఆయన మన తరపున ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. మన యేసయ్య ఎంత గొప్పోడంటే మనకు ప్రార్థన రాకపోయినా మన తరపున ఎవరు చేస్తారు? ఆయనే చేస్తారు. మనకు బాధ తీర్చబడకపోయినా మన తరపున ఎవరు బాధను అనుభవిస్తారు అని అంటే యేసయ్య. హల్లెలూయా. కాబట్టి యేసయ్య దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే మన భారం ఎవరి భారంగా ఫీల్ అవుతాడు? ఆయన భారంగా. మన వేదన ఎవరి వేదనగా భరిస్తాడు ఆయన అంటే ఆయన యేసు ప్రభువారే మన భారము ఆయన భారంగా భరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకని గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. మంచి దేవుడు ఆయన. అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన. బలపరిచేటువంటి దేవుడు ఆయన. ఇటువంటి దేవుడు చెప్పాలి, ఇటువంటి దేవుడు ఎక్కడ కూడా లేరు. నీ వంటి వారు ఎవరు? నమ్మదగిన వారు. నీ వంటి వారు ఎవరు? నమ్ముకొనదగిన వారు. అనుదినము అనుక్షణము కను పాపవల్లే కాపాడువారు. అనుదినము అనుక్షణము కను పాపవల్లే కాపాడువారు. నీ వంటి వారు ఎవరు? నమ్ముకొనదగిన వారు. నీ వంటి వారు ఎవరు? నమ్ముకొనదగిన వారు. అడుగు వాటి కంటే మేము ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే మేము ఊహించు వాటి కంటే అత్యధికముగా దయచేయగలిగిన కరుణ సంపన్నుడా. అత్యధికముగా దయచేయగలిగిన కరుణ సంపన్నుడా. పడదాం. నీ వంటి వారు ఎవరు? నమ్ముకొనదగిన వారు. నీ వంటి వారు ఎవరు? నమ్ముకొనదగిన వారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా యేసే విడిచిపెట్టడు. యేసేకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే మన భారాలన్నీ మోస్తున్నాడండి ఆయన. మన వేదనలన్నీ మోస్తున్నాడు. మన అతిక్రమ క్రియలన్నిటినీ ఆయన క్షమించి వేస్తున్నాడంట. హల్లెలూయా. ఎవరు మర్చిపోయినా కానీ మర్చిపోనటువంటి దేవుడు. ఇప్పుడు ఎవరికి బదులుగా వచ్చాడు ఆయన? ఆదాము గారికి బదులుగా వచ్చాడు. ఎవరికి బదులుగా వచ్చారు ఆయన? నీకు నాకు బదులుగా వచ్చారు. ఏమంటే సింహాసనం దగ్గర కూర్చోవచ్చు ఆయన. ఆయన దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడడానికి అక్కడే సింహాసనం మీద కూర్చుని ఉండొచ్చు ఆయన. కానీ భూలోకంలోనికి వచ్చి ఒంటరివాడిగా, భూలోకంలోనికి వచ్చి ఎవరికి లేని వాడిగా, భూలోకంలోనికి వచ్చి వేదన చెందుతూ, భూలోకంలోనికి వచ్చి తను తాను రిక్తుగునిగా చేసుకుని, భూలోకంలోనికి వచ్చి అవమానపరచబడడానికి, భూలోకంలోనికి వచ్చి వేదన చెందడానికి వచ్చారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుదాం. హల్లెలూయా. నీ భారాన్ని నా భారాన్ని మోసేటువంటి మనుషులే లేరండి. స్తోత్రం చెప్పండి. మనుషులే లేరు. ఇక దేవుళ్ళు ఎక్కడ ఉంటారు? కానీ మన దేవుడు నీ భారాన్ని నా భారాన్ని మోయడానికి వచ్చాడు. ఆయన నీకు బదులుగా నాకు బదులుగా బలైపోవడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ మాట ఎవరు పలుకుతున్నారు?
యేసు ప్రభు పలకట్లా, ఆదాము గారు పలుకుతున్నారు. ఆదాము గారు అనలేదు, ఆదాము గారికి బదులుగా అంటున్నారు. హల్లెలూయా. ఒక్కసారి దేవుణ్ణి గనక నువ్వు నమ్ముకోగలిగితే, దేవుళ్ళో గనక విశ్వాసం ఉంచగలిగితే, దేవుణ్ణి పట్టుకుని నువ్వు నిలబడగలిగితే నీ భారాలన్నీ ఆయన మోయునుగాక. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరైనా అంటారా మాట? అమ్మ నీకు భారం ఉందా, కష్టం ఉందా, శ్రమ ఉందా, నా దగ్గరికి రా, నేను మోస్తానని ఏ ఒక్క నరుడు కానీ ఏ ఒక్క దేవుడు కానీ అనలేడటువంటి వాడు. హల్లెలూయా. అగ్నిగుండములో ఆరని మంటలలో, పాడదాం. అగ్నిగుండములో ఆరని మంటలలో అదృశ్య రూపివై ఉన్నావు నీవు, అదృశ్య రూపివై ఉన్నావు నీవు, నన్నదరించాలని నీ వంటి వారు ఎవరు, నమ్ముకొనదగిన వారు, నీ వంటి వారు ఎవరు, నమ్ముకొనదగిన వారు. హల్లెలూయా. ప్రతి భారమును మోసేటువంటి దేవుడు ఆయన. నీ నా బాధ కష్టాలను మోర్చేటువంటి దేవుడు ఆయన. పాపంలో పట్టబడిందండి మగ్దలేని మరియా. ఎవరండా? మగ్దలేని మరి పాపంలో పట్టబడింది. అందరూ రాళ్ళు వేస్తున్నారు, చిన్నవారు రాళ్ళు వేస్తున్నారు, పెద్దవారు రాళ్ళు వేస్తున్నారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మా ఇంట్లోకి రావద్దు, మా ఇంట్లోకి రావద్దు అని అందరూ రాళ్ళు పెట్టుకుంటూ చంపుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారు అన్నారమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్విక ఎప్పటికీ కూడా పాపం చేయకు, సమాధానం కలిగి వెళ్ళు అని. కాబట్టి క్షమించేటువంటి దేవుడు మన దేవుడు. మనకు బదులుగా భారాన్ని మోసేటువంటి దేవుడు ఆయన. మనకు బదులుగా వేదన పడేటువంటి దేవుడు. ఇప్పటికీ కూడా మన కోసం ఆయన ఆలోచన చేస్తాం. మనం అనుకోవచ్చు, నా గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరూ లేరండి, నా కోసం బాధపడేవాళ్ళు ఎవరూ లేరండి, నా మొర వినేవాళ్ళు ఎవరూ లేరండి అని నువ్వు అనుకున్నట్లయితే ప్రభు అంటున్నారు, నా కుమార్తె నేనున్నాను, నీ పక్కనే నేనున్నాను, నీ వెనకాల నేను ఉన్నాను, నీలో నేనున్నానని ప్రభువారు తెలియపరుస్తారు. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీయే కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లో భోజనాన్ని కూర్చున్నప్పుడు అచ్చ జటామాంసి కలిగినటువంటి అత్తరబుడ్డి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి పగలు కొట్టి తల మీద పోసి ఆ తైలాన్ని అభిషేకిస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఈ పాపంలో పట్టబడినటువంటి స్త్రీతో ఈయనకి ఏం సంబంధం, ఆమె ఎందుకు వచ్చింది ఈయన దగ్గరికి అని మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అన్నారు, ఈమె మీద ఉన్న ప్రతి విధమైన భారమును నేను తీసివేస్తున్నాను. ఎవరు మోస్తారండి ఆ భారాన్ని? ఎవరు తీసివేస్తారు ఆ పాపాన్ని అని అంటే ఎవరు తీయలేరు. ఆయన తీయడానికి, పాప భారాన్ని మోయడానికి, ప్రతి ఒక్క పాపిని క్షమించడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? నా దేవా, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడుతూ అని పలికింది ఎవరు అని అంటే ఆదాము గారు. ఆదాము గారికి బ్రదులుగా ప్రత్యామ్నాయంగా ఆయన ఉన్నారు. యాక్చువల్ ఆయనకేమొచ్చిందండి దెబ్బలు అనుభవించడానికి, ఆయనకేమొచ్చింది మరణించడానికి, ఆయనకేమొచ్చింది అని అంటే ఆయనకి ఏమీ లేదు. నీ కొరకు నా కొరకు. అమ్మ మాట్లాడకుండా దయచేసి. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని పాత్ర. హల్లెలూయా. ఎవరి కోసం ఆ 4 మాట పలికింది? ఎవరి కోసం మొదటి మాట పలికింది? అసలు ఆయన వచ్చింది ఎవరి కోసం అని అంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడుదల చేయడానికి. అమ్మా చెల్లి వెనక్కి వెళ్ళిపోమ్మా, పెద్ద చెల్లి ఇటు చూడు, చెల్లి వెనక్కి వెళ్ళిపోమ్మా, ఇచ్చేసింది కదా, వెళ్ళిపో. ఓకే, వెరీ గుడ్. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? చప్పట్లు కొడుతున్నారేంటి? మొట్టమొదటి మాట ఏంటంటే అమ్మా వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరు. రెండో మాట పరదేశంలో ఉంది. మూడో మాట ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాట ఏలి ఏలి లామా షబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయవిడనాడుతుంది. ఈ యొక్క మాటలో దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. 7 మాటల్లో 3 మాటలు తండ్రి అని దేవునితో మాట్లాడారు, 3 మాటలు మనుషులతో మాట్లాడారు. నేను దప్పిగొనుచున్నాను,
సమాప్తమైందని ఎవరితో మాట్లాడారు? మనుషులతో మాట్లాడారు. ఈ 4 మాటలు కూడా దేవుడితో మాట్లాడారు. నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడుతివని. ఆదాము గారు ఎలాగూ అడగలేదు కాబట్టి యేసు ప్రభువారు అడిగి ఆదాము మీద పడవలసిన శిక్ష, నా మీద పడవలసినటువంటి శిక్ష, ఆ శిక్షను ఎవరు భరించారు? యేసు ప్రభువారు భరించారనమాట. మన కొరకు భరించడానికి ఆయన వచ్చి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చదువుదాం. 5వ మాట యోహాను సువార్త 19:28 చదువుకుందాం. 5వ మాట యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని లేఖము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆయనకి దప్పికొంది. ఈ లోకంలోనికి 33.5 సంవత్సరాలు జీవించారు. కానీ ఆయన దేవుడికి ఎవరు కూడా గుర్తించలేదు. మనుష్య కుమారుడికి ఎవరు గుర్తించలా, దేవుని కుమారుడికి ఎవరు గుర్తించలా. కాబట్టి ఆయన తప్పికొని ఉన్నారు. ఇంకా ఆత్మల రక్షణ పొందాలి అని, అనేకులు క్రీస్తుని అంగీకరించాలని ఏం కొన్నారంట? తప్పిక ఆ దాహం కొని ఉన్నారు. హల్లెలూయా. ఆయన దాహం ఏంటి? ఒక రోజున యేసు ప్రభు శిష్యులు సమరయ పట్టణానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? సమరయ పట్టణానికి వెళ్తారు. మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయ్యే సమయంలో, అంటే భోజన సమయం అయిన సమయానికి యేసు ప్రభువారిని విడిచిపెట్టి శిష్యులు అంటారు, అయ్యా మేము ఆ పట్టణాలకు వెళ్ళి ఏదైనా కొనుక్కుని వస్తాం, మనం ఆహారం తినాలి కదా, మధ్యాహ్నం అయింది అని చెప్పేసి యేసు ప్రభువును సుఖారం అనేటువంటి బావి దగ్గర కూర్చోబెట్టి ఆహారం కొనడానికి శిష్యులు బయటికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మధ్యాహ్నం పూట సుఖారం అనేటువంటి బావి దగ్గరికి సమరయ స్త్రీ అనేటువంటి ఆమె వస్తుంది. ఆ సమరయ స్త్రీ ఆ స్త్రీని కనుగొన్నటువంటి ఆయన ఆమెకు సువార్తను బోధిస్తారు. నేనే మెస్సియానని చెబుతారు. ఆమెను పాపం నుంచి విడుదలిస్తారు. ఆమెకు చెప్పవలసిన మాటలని చెప్పిన తర్వాత ఆ ఆత్మ ఏం చేయబడుతుంది? ఆమె రక్షించబడుతుంది. రక్షించబడిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఈ లోపల శిష్యులు వస్తారు, ఆహారం తీసుకుని వస్తారు. ఆహారం తీసుకుని వచ్చినప్పుడు, అయ్యా భోజన సమయం అయింది కదా, ఆహారం తిందాం రా అనంటే యేసుప్రభు ఒక మాట అంటారు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన అంటున్నమాట, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని తెలియపరుస్తాడు. ఏమిటి ఆహారం చెప్పాలి. ఏమిటి ఆయన ఆకలి అని అంటే ఒకటే, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అనండి ఒకసారి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఎవరు కూడా పాపములోనికి, ఆ పాప ఊబిలోనికి, ఆ యొక్క అపవాది దూతలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదు అనేది ఆయన చిత్తం. హల్లెలూయా. కాబట్టి ఆయన దాహం కొనుచున్నాడు. ఇప్పటికీ దాహం కొనుచున్నాడు. ఈ గ్రామంలో రక్షణ పొందవలసిన వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. ఇంకా అనేక పట్టణాల్లో ఉన్నారు. సువార్త ప్రకటన చేయొద్దు అంటున్నారు. వారందరి కోసం యేసయ్య ఎలా ఉన్నారు? దాహము కొని ఉన్నారు. ఆయన దాహాన్ని తీర్చే వారముగా ఉండాలి. ఆయన దాహాన్ని తీర్చాలి. ఆయన దాహాన్ని ఎలా తీరుస్తాం చెప్పాలి. ఆయనకి పాలాభిషేకం చేయడం ద్వారానా, లేదా క్షీరాభిషేకం చేయడం ద్వారానా, లేదా నీళ్లు పోసేయడం ద్వారా ఆయన దాహం తీర్చబడుతుంది అంటే నీళ్లు పోయడం ద్వారా కాదు. నీళ్లు పోయాలి. ఎవరికి పోయాలి అని అంటే నశించిపోతున్న ఆత్మలకు ఏం పోయాలి చెప్పండి అమ్మా. నశించిపోతున్న ఆత్మలకు ఏం పోయాలి? నీళ్లు పోయాలి. నీళ్లు అనగా వాక్యం పోయాలి. వాక్యాన్ని అందించాలి, సాక్ష్యం చెప్పాలి, అనేకుల్ని క్రీస్తు దగ్గరకు తీసుకుని రావాలి. ఆ రోజున దేవునికి ఎంతో సంతోషము, ఎంతో ఆనందము. దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు. దాహము చప్పలు కొట్టాలి. విడిచెను పావనుడు పరిశుద్ధుడు రాక్షకుడేసు. పరిశుద్ధుడు మన రాక్షకుడేసు. మనమదియేమో గమనించు, మనమదియేమో నించు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో. ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. హల్లెలూయా. కాబట్టి ఇతరులకు ఏం పోయాలంట? నీళ్లు పోయాలి. నీళ్లు అనగా వాక్యం. అందుకనే నీటి కాలవల వారు నాటబడినటువంటి చెట్టు ఫలిస్తుంది. నీటి కాలువల వారు నాటబడిన చెట్టు ఏమవుతుంది? ఫలిస్తుంది. అందుకని ఏ నీళ్ళ దగ్గరికి రావాలి? వాక్యం అనే నీళ్ళ దగ్గరికి సమరయ స్త్రీ వచ్చిందండి. అంతవరకు బావిలో తోడుకొంద నీళ్లు ఇప్పుడు బావిలో నుంచి తోడకుండానే ఇప్పుడు ఊరుతున్నాయంట. ఆమెలోనే జీవజల ఊటలు ఊరుతున్నాయి. హల్లెలూయా.
కాబట్టి అనేకుల్ని మనం రక్షణలోనికి నడిపించుదుము గాక, అనేకులకు సువార్త ప్రకటించుదుము గాక, అనేకుల్ని దేవుళ్ళలోనికి నడిపించుదుము గాక. బోలో క్రీస్తు మహారాజుకి, పాపులు రక్షకుడు యేసయ్యకు, త్వరలో రాని యేసయ్యకు. యోహాను సువార్త 4:34 చదువుకుందాం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అది ఆయన ఆహారమైన దప్పకి ఏంటంట, ఆయన వచ్చిన పని జరగాలి. వీడు చూడండి, మనం ఎందుకు వచ్చామమ్మా ఈ లోకంలోకి? అలా చూస్తారండి. అబ్బాబ్బాబ్బా, సువార్త ప్రకటించేస్తున్నావా? పొద్దున్నే బైబిల్ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నామా, లేదా మన పని మీద వెళ్ళిపోతున్నాం? కరెక్టే, బాగా చెప్పారు, మీరు బాగా చెప్పారు. కానీ దానిని నెరవేర్చుదుము గాక, ఉదయాన్నే కొన్ని ఆత్మలు రక్షణలోనికి నడిపించుదుము గాక, మందిరానికి తీసుకొచ్చుదుము గాక. హల్లెలూయా. దైవజనులే ప్రార్థన చేయాలి, దైవజనులే ఫోన్ చేయాలి, దైవజనులే నడిపించాలి. మనం మాత్రం ఒకరికొకరు ఏం చేసుకోము, అతుక్కోము. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరం, ఎంత మేలు అన్నాడు దేవుడు. కాబట్టి అందరూ కూడా ఐక్యతతో సువార్తను ప్రకటించుదుము గాక. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు చాలామంది బయటకు వచ్చారు పాపం. అలాగే ఐక్యతతో ఉండాలి, బయటికి రావాలి, వాక్యాన్ని ప్రకటించాలి. మనం అతకనటువంటి వారుగా ఉండకూడదు, అతకాలి, ఒకరికొకరు అతకాలి, సమాధానంగా ఉండాలి, సమాధానంగా ఉండి సువార్తను ప్రకటించాలి. దేవుని పనిని ఏం చేయాలి, కడముట్టించాలి. హల్లెలూయా. అటువంటి వారికి దేవుని రాజ్యంలో స్థానం ఉన్నది. తర్వాత చూద్దాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4. ఫిలిప్పీ పత్రిక 2:4. మీలో ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. ఇటు చూడండి అమ్మ, ఇతరుల కార్యములు కూడా చూడాలి అని అంటే ఇతర పనులు కూడా చేయాలి. ఎందుకు చేయాలి చెప్పాలి? ఎందుకు చేయాలి అని అంటే దేవుళ్ళు నడిపించడానికి. వాడు దేవుడి దగ్గరికి రావట్లా, ఒక వ్యక్తి, వాడికి ఏదో అవసరం ఉంది, వాడి పనులు కూడా మనం ఏం చేయాలి, చేసి దేవుళ్ళలోనికి నడిపించాలి. హల్లెలూయా. అలాగూ దేవుని యొక్క సువార్తను ప్రకటించుదుము గాక. టైం ఎంత అయింది? నిద్రపోతున్నారు. ఎంత అయింది టైం? 2 అయిందంట. చల్లచల్లగా రసన వచ్చింది. రసన తాగుకుంటూ, నిద్రలోంచి మేలుకుంటూ, పునరుద్ధాన శక్తిని పొందుకుంటూ సిలువను ధ్యానము చేయుదుముగాక, సిలువ వైపు చూచుదుముగాక, మీలో శక్తి వచ్చునుగాక, మీలో బలము వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసి సిలువదిగో, అదిగదిగో. ఆడండి, ఓ చరణం అందుకోండి అమ్మా. అందుకోవాలి, పాట అందుకోవాలి. వేసిన అదిగదిగో తోట దిగో, ఆ తోటలో దన స్థలమదిగో, గేత్సేమనే ఒక తోట దిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో, అచటనేయుండి ప్రార్థించుడని, అచటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాట దిగో, పలికిన క్రీస్తు మాట దిగో, అదిగదిగో అదిగో కల్వరి మేట్లకు ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో గోల్గోతా స్థల ఆదరిని, ఆ ఇద్దరి దొంగల మాధ్యమున
గోల్గోతా స్థల ఆదరిని ఆయిదరి దొంగల మాధ్యమున సాక్షాత్తు యెహోవా తనయుని సాక్షాత్తు యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి లకు దారదిగో ఆ ప్రభువును వేసిన అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో తల్లికి చెప్పిన మాట దిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాట దిగో యోధుల రాజా దిగిరామనుచు యోధుల రాజా దిగిరామనుచు హేళన చేసిన మోక దిగో హేళన చేసిన అదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బొంకిన తలమదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బొంకిన తలమదిగో మూడవ సారి బొంకిన వెంటనే మూడవ సారి బొంకిన వెంటనే కోకొరకోయని కోతదిగో కోకొరకోయని కోతదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి దారదిగో ఆ ప్రభువును వేసిన అదిగదిగో హల్లెలూయా. ఇటు చూడండి, అందరూ రసన తాగేశారా? ఐ లవ్ మై రసన తీసుకున్నారా? అందరూ పిల్లలందరూ తీసుకున్నారా? పాస్టర్ గారికి వద్దులేండి, తర్వాత హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రసన తాగుతూ వినండి, వింటూ తాగండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకా కొంచెం దగ్గరగా చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభుని ఆనాడు యూదులు, రోమ సైనికులు, కొంతమంది అన్యులు సిలువ వేశారు. యేసు ప్రభువులో ఉన్నటువంటి ధన్యత, దేవునిలో ఉన్నటువంటి ధన్యత ఏమిటాయనంటే, సిలువ వేస్తే ఆయనతో అక్కడతో దరిద్రం వదిలిపోద్దని యేసు ప్రభుని సిలువ వేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, యేసు ప్రభుని చంపినటువంటి ఆ ప్రదేశం, యేసు ప్రభు రక్తాన్ని చిందించినటువంటి ఆ యొక్క ప్రదేశం పరిశుద్ధమైనటువంటి ప్రదేశంగా మారిపోయింది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరు. హల్లెలూయా. యేసు ప్రభువులోను, యేసు ప్రభు బిడ్డలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత చెప్తున్నానండి. దేవుడు ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెబుతారు. ఏమని? సుగంధ తైలము కంటే మంచి పేరును, ఒకని జన్మదినము కంటే, చెప్పండి అమ్మా, మరణ దినము మేలు అనండి ఒకసారి. సుగంధ తైలము కంటే అనండి అమ్మ, స్వరం తెరవండి అమ్మా. సుగంధ తైలము కంటే
మంచి పేరును, ఒకరి జన్మదినము కంటే మరణదినం మేలు. యేసు ప్రభు మరణించారండి. అంతకుముందు ఎంతోమంది భక్తులు మరణించారు, అంతోమంది దేవుళ్ళు అనబడినటువంటి వారు మరణించారు. కానీ యేసు ప్రభు మరణానికి ఉన్నటువంటి విలువ ఇంకెవరికి కూడా రాలేదు. యావత్తు ప్రపంచమంతా ఈ రోజున ప్రతి మందిరంలోనూ ప్రతి చోట యేసు ప్రభు మరణాన్ని ఏం చేస్తారు? కొనియాడతారు. యేసు ప్రభు మరణాన్ని స్తుతిస్తారు. అంత మాత్రమే కాదు, యెరూషలేము ప్రాంతం అంతా పరిశుద్ధమైనటువంటి ప్రాంతంగా మారిపోయింది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. ఎందరైతే తనను అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన మార్గంలో నడుస్తారో, ఎందరైతే క్రీస్తు వలె జీవిస్తారో వారి మరణము కూడా ధన్యకరంగా మార్చివేయునుగాక. వారి మరణం కూడా విలువ కలిగినదిగా దేవుడు చేసివేయునుగాక. మొన్నే సపోజు ప్రవీణ్ పగడాల గారిని చంపారు. ఆయన మరణాన్ని దేవుడు ఏం చేశాడు? విలువ కలిగిన దానిగా మార్చివేశారు. ఆయన ఎక్కడ పాతి పెట్టారు అని అంటే, మిషనరీలు చనిపోయినటువంటి స్థలంలో, మిషనరీలు పాతిపెట్టినటువంటి స్థలంలో పాతి పెట్టారంట. అంటే అక్కడ భూమికి ఒక విలువ అనేది ఉన్నది. అలాగే భక్త్ సింగ్ గారు మరణించినప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆయనకు ఉంది. అనేకులు అక్కడికి వచ్చారు. ఆయన యొక్క మరణం కూడా విలువ కలిగిందిగా మార్చివేశాడు దేవుడు. యెహోవా భక్తుల మరణాన్ని దేవుడు ఏం చేస్తారంట? విలువ కలిగిందిగా మార్చివేస్తారు. ఏమంటే అందరి దేవుడికి మన దేవుడికి భేదం ఏమిటనంటే, తేడా ఏంటనంటే, మరణం అంటే వాళ్ళ కీడు, మరణం అంటే వాళ్ళకి అపవిత్రత, మరణం అంటే మనకు పవిత్రత, మరణం అంటే మనకు విలువ కలిగింది, మరణం అంటే మనకు ధన్యముగా దేవుడు మార్చివేశాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. అందరికంటే అత్యంత విలువైనటువంటి మరణం ఎవరిదేనంటే యేసు ప్రభు వారిది. యేసు ప్రభు మార్గంలో నడిచినటువంటి ప్రతి భక్తునిది కూడా. అపోస్తులుడైన పౌలు గారి మరణం కూడా, చెప్పండి, అపోస్తులుడైన పౌలు గారి మరణం కూడా ఒక విలువగా మార్చివేసాడు. ఆయన అన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? హల్లెలూయా. క్రైస్తవుడు మరణానికి ఎదురు వెళతాడు. క్రైస్తవుడు మరణాన్ని ఆలింగనం చేసుకుంటాడు. క్రైస్తవుడు మరణానికి భయపడడు. క్రైస్తవుని మరణము విలువ కలిగింది. క్రైస్తవుని మరణము ధన్యము కలిగినటువంటిది. హల్లెలూయా. దేవుల్లోనికి ఎందుకు వస్తున్నావు అని అంటే, నీ మరణాన్ని పరిశుద్ధంగా ఆయన మార్చివేస్తాడు. నీవు దేవుల్లోనికి ఎందుకు వస్తున్నావు అని అంటే, అసలు మరణమే లేకుండా చేసి వేస్తాడు ఆయన. హల్లెలూయా. స్టెఫెన్ గారు కూడా చనిపోయారండి. చనిపోయినటువంటి రోజున యెహోవా దేవుడు తన దూతలను పంపించి ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించారు. అలాగే పేద లాజరు, చనిపోయినటువంటి లాజరు, ఆయన దగ్గరికి ఎవరూ రాలా. కుక్కలు కూడా కురుపులు నాకుతున్నటువంటి సమయంలో, ఆయన మరణించినటువంటి సమయంలో ఎవరిని పంపించారు? దేవుడు తన దూతలను పంపించారు. అందుకని మనకు ఎటువంటి మరణం రావాలి అని అంటే, మరణము మేలు, జన్మదినము కంటే మరణం మేలు అని మేలుకరంగా మారిపోయేటట్టుగా మన భక్తిని చేయుదుముగాక. తరతరాలు గుర్తుపెట్టుకోవాలి. తరతరాలు కూడా మనల్ని ఆరాధన చేయాలి. తరతరాలు కూడా ఏం చేయాలంటే ఆ మరణాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవదాస్ అయ్య గారు చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. అలాగే యేసన్న గారు, భక్త సింగ్ గారు, అనేక మంది భక్తులు, మిషనరీలు ఆయన కోసం ప్రాణం పెట్టారు. ఆ ప్రాణం పెట్టిన వారి మరణం అంతా కూడా ఎలా మార్చేసి వేసాడంటే, విలువ కలిగినదిగా. మరణిస్తే ఎలా మరణించాలరా అన్నట్టుగా మార్చేశాడు. హల్లెలూయా. మన ప్రవీణ్ గారు కూడా చనిపోయినప్పుడు కూడా చాలామంది దైవజనులు అనుకున్నారు, మరణిస్తే అటువంటి మరణం రావాలి. ఎవరైనా కోరుకుంటారు అలాగో? కానీ దైవజనులు అందరూ కోరుకున్నారు. అన్యులు ఎవరు కోరుకోకపోవచ్చు. కానీ దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ షబాష్, మంచి పోరాటం పోరాడారు, మంచిగా జీవించారు అన్నట్లుగా మారిపోయారు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా సిలువలో మరణించినప్పుడు ఆ రోజున అందరూ అవహేళన చేశారు. కానీ ఆ యొక్క మరణం చిన్న చిన్నగా పెరుక్కుంటూ ఈ యొక్క యావత్తు ప్రపంచం అంతా ఆవహించి ఆ యొక్క మరణము ధన్యకరంగా మారిపోయింది. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి మరణంగా. అందుకని ఈ రోజున ఏ రోజు? మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. ఎందుకు? ఏమండి, ఒకళ్ళు మరణించినటువంటి దినాన్ని కీడుగా ఎంచుతారండి. మరణం ఎక్కడన్నా జరిగితే ఆ ఇంటికి వెళ్తే అది కీడు అంటారు. మరణానికి ఎదురు ఎవరు రారు. కానీ ఈ రోజున యేసు ప్రభు వారు మరణించారు. ఈ మరణం ఎలా మారిపోయింది చెప్పండి? మంచిగా మారిపోయింది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. అనేకులను ఆలోచింపజేసిందిగా మారిపోయింది. హల్లెలూయా. ఈ యొక్క మరణము మంచిగా, ఈ యొక్క మరణము ఆశీర్వదించేదిగా. ఏమండి, లోకానికి వేరుగా ఈయన ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఏర్పాటు చేశాడు. అదే మరణకరమైనటువంటి శాసనం, మరణ నిబంధన. ఎటువంటి మరణము? క్రీస్తులో మరణం. అనండి ఒకసారి. క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొదట లాభపడతారు. మరణానికి ఒక విలువ తీసుకొచ్చాడు ఆయన. మరణాన్ని దరిద్రంగా చేసింది అపవాది. అపవాది ఎలా మార్చింది? మరణం అనేది దరిద్రంగా, శాపముగా చేస్తే మరణాన్ని ఆశీర్వాదకరంగా, మరణాన్ని పుణ్యముగా, మరణానికి పవిత్రంగా మార్చివేసినాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. అందుకని ఆయన మరణం ఏం చేయలేకపోయింది? బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరణం అత్యంత విలువ కలిగినది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మరణంలోనికి అందరూ రావాలి అని దేవుడు దాహం కొనుచున్నారు.
ఏమన్నా అర్థమవుతుందంటారా? దేవుడు ఏం చేస్తున్నారు? దాహము కొనుచున్నారు. ఆయనకు ఒక దాహం ఉన్నది. అందరూ కూడా పునీతులుగా మరణించాలి. అందరూ కూడా పవిత్రమైనటువంటి మరణాన్ని మరణించాలి. అందరూ కూడా క్రీస్తులో మరణించాలి. ఎందుకంటే క్రీస్తులో మరణించిన వారికి విలువ ఉన్నది. ఆయన రాజులకు రాజుగా, ప్రభువుగా రెండోసారి రాబోతున్నప్పుడు వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి నిత్య రాజ్యంలో కూర్చోబెడతారు. ఇందాకన్నా మేము పరదైస్సు అనండి ఒకసారి. పరదైస్సులో ఉండాలి అనే దేవుని కోరిక. పరదైస్సులో నిత్యము మరి సంతోషం, ఆనందం ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండాలి అనే దేవుని కోరిక. మన కోరిక ఏంటి? మరణించిన తర్వాత ఎవడ చూసి వచ్చేళ్ళే, మరణం ఎలా చచ్చిపోతే మనకేంటి అని అనుకుంటున్నారు లోకమంతా. కానీ మరణానికి ఒక విలువ ఉంది. మరణాన్ని సరిగ్గా మరణించాలి. సరిగ్గా చదువుకోకపోయినా ఏమి పర్వాలేదు కానీ, మంచి వివాహాలు జరగకపోయినా ఏమి పర్వాలేదు కానీ, మంచి జీవితం రాకపోయినా ఏమీ పర్వాలేదు కానీ, మనకు ఆఖరి దినాలలో వచ్చేది మరణం కనుక ఆ మరణం మంచిగా ఉండునుగాక. మరణాన్ని పవిత్రంగా మనం మార్చివేసుకుందుముగాక. విలువ కలిగిన మరణాన్ని మనం మరణించుదుముగాక. బలో క్రీస్తు మహారాజుకి హల్లెలూయా. అంటే క్రీస్తు మరణానికి అంత విలువ ఉంది. క్రీస్తు మరణానికి అంత విలువ ఉంది. మనము కూడా విలువ కలిగిన మరణాన్ని మరణించాలి. హల్లెలూయా. ఎందుకనంటే జన్మించిన ప్రతి ఒక్కరికి ఉండేటువంటిది మరణము. అన్నిసార్లు మరణం మరణం అంటున్నానని ఏమనుకోకండి. కానీ యేసేలోకి వచ్చిన వారికి మరణం అసలు లెక్కే కాదు. హల్లెలూయా. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోస్తున్నానని చెప్పేసి దావీదు గారు అన్నారు. ఈ మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది కనుక మనం మరణించే సమయానికి పునీతులుగా మరణించుదుముగాక, పవిత్రంగా మరణించుదుముగాక. యేసయ్య మరణం ఎలాగైతే పవిత్రమైనదో, భక్తుల మరణం ఎలాగైతే పవిత్రమైనదో, మన మరణాన్ని కూడా అలాగే మార్చివేసుకుందుముగాక. హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి. పుట్టడం మన చేతుల్లో లేదు, మరణించడం మన చేతుల్లో ఉంది. అవును కదా? పుట్టడం మన చేతుల్లో లేదు. ఏ కుటుంబానికి పుట్టాలో, ఏ వంశంలో పుట్టాలో, ఏ ఊరిలో పుట్టాలో, ఎలా పుట్టాలో మనకు తెలియక పుట్టాం. కానీ మరణం మాత్రం ఎలాగ మరణించాలో మన చేతుల్లో ఉంది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. పరిశుద్ధులుగా మరణిస్తామా, అపవిత్రులుగా మరణిస్తామా, క్రీస్తులో మరణిస్తామో, లోకంలో మరణిస్తాం అనేది మన చేతుల్లో ఉంది. కానీ దేవుని యొక్క దప్పిక ఏమిటాయనంటే అందరూ కూడా క్రీస్తులో మరణించాలి. అందరూ కూడా క్రీస్తుతో పాటుగా లేవాలి. అందరూ కూడా క్రీస్తు మరణాన్ని ఓడించినట్లుగా మనం కూడా ఓడించాలి. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు. అమర మూర్తి విజయ యేసు, అమర మూర్తి విజయ యేసు, మోత్రించుమునను జయ యేసు, జయ 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 యేసు, జయ 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 క్రీస్తు. బండలు చీల్చిన జయ యేసు, బండయే ఓడెను జయ యేసు, బండలు చీల్చిన జయ యేసు, బండయే జయ యేసు. హల్లెలూయా. యేసు ప్రభువారండి సమాధిలోనికి వెళితే సమాధి కక్కి వేసిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోనాను మింగివేసిన తిమింగలం యోనాను కడుపులో ఉంచుకోకుండా నేల మీద కక్కి వేసినట్లుగా సమాధిలోనికి యేసు ప్రభువారు వెళితే సమాధి ఏం చేసిందంట? కక్కి వేసిందంట. సమాధిలో దాచుకుని ఉంచలేకపోయింది. సమాధి అంటే ఏంటి అనుకుంటున్నారు? సమాధి అంటే మట్టి అనుకుంటున్నారా? సమాధి అంటే పెట్టి అనుకుంటున్నారా? సమాధి అనగా పాతాళం. హల్లెలూయా. సమాధి అంటే ఏంటి? సమాధి చేయబడ్డారు అంటే దాని అర్థం ఏంటి? పాతాళానికి వెళ్ళిపోయారు అని అర్థం. ఈ పాతాళము యేసు ప్రభువారిని ఏం చేయలేకపోయింది? బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా. సమాధిలోంచి తిరిగి లేచాడు యేసయ్య. మనము కూడా సమాధిలోంచి తిరిగి లేచుదుముగాక. క్రీస్తు పవిత్రమైనటువంటి రక్తాన్ని ధరించుకున్న మనము కూడా తిరిగి లేచుదుముగాక. హల్లెలూయా. ఆ మరణాన్ని కోరుకుంటున్నాడు. ఈ మరణం గురించి చెప్పి మరణమైంది విలువైంది అని, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని యేసు ప్రభువారు అనేకమైన విషయాలు తెలియపరిచి 6వ మాటగా అంటున్నారు, ఇక సమాప్తమైనది. ఏమైందంట 6వ మాట? చదువుదాం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం.
యేసు ఆ, సమాప్తమైనదని చెప్పి హల్లెలూయా, యేసు ప్రభు చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని 3.5 సంవత్సరాల్లో చేసేసారండి. ఆయన చేయాలనుకున్న సిలువను చేశారు, ఆయన చిందించాలనుకున్న రక్తాన్ని చిందించారు. కాబట్టి యేసు ప్రభు సమస్తాన్ని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఇటు చూడాలి, మనము కూడా మన పరుగును కడముట్టించి సమాప్తము చేయుదుముగాక. అపోస్తలులండి వాళ్ళ పనిని వాళ్ళు కడముట్టించి సమాప్తం చేశారు. మనము కూడా ఈ లోకంలో పనిని మిగిల్చుకోకూడదు. నా వైపు చూడండి, ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. మరణించిన తర్వాత అనండి ఒకసారి, మరణించిన తర్వాత ఒక్కసారి ఆత్మలోకంలోనికి వెళ్ళిన తర్వాత, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం చాలా బాధపడతాం. ఎందుకు బాధపడతామో తెలుసా? అమ్మ చెల్లి అది ఇచ్చి అమ్మ, ఆ గద ఇటు ఇచ్చి ఆంజేశాం కదా, వెనక పెట్టి. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇటు చూడండి, మరలా చెప్తున్నాను, వినండి, చెవులు పెద్దవి చేసుకుని వినండి. ఆత్మ సంగతులు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. మరణించిన తర్వాత శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయంలో దుఃఖపడుతుందండి, ఒక విషయంలో బాగా దుఃఖపడుతుంది. కొంతమంది అంటారు మీ పితరులు ఏడుస్తున్నారు. మొన్న ఒక ఆవిడికి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ముందుకి మూడో తరం అయినటువంటి నానమ్మ గారు, ఆవిడ దర్శనంలో కనపడుతుంది. దర్శనంలో కనిపించి ఏడుస్తుంది ఆవిడ. మీ పితరులు ఏడుస్తున్నారండి అన్నాను. ఎందుకు ఏడుస్తున్నారని మళ్ళీ ప్రార్థనలో పెడితే, ఈ కుటుంబం అన్య కుటుంబం, పూజలు చేసేటువంటి కుటుంబం, వాళ్ళేమో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి కుటుంబం, వాళ్ళు ఆత్మలోకంలో ఉండి ఏడుస్తున్నారు. వీళ్ళందరూ కూడా రక్షణ పొందుకోవాలి, దేవుళ్ళలోనికి రావాలి అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగూ మనం కూడా ఇటు చూడండి, శరీరమును విడిచిపెట్టిన తర్వాత ఏడుస్తాము. ఇది సత్యము, వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు ఏడుస్తామనంటే భూమి మీదకి వచ్చిన పని వేరు, ఇక్కడ మనం చేస్తున్న పని వేరు. భూమి మీదకి ఎందుకు వచ్చామనంటే ఆయన పనిని కడముట్టించడానికి, సువార్తను ప్రకటించడానికి, క్రీస్తుని ఇతరులకు చూపించడానికి. కానీ ఒక్కసారి ఆ యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక అగాధమైనటువంటి లోయలోనికి వెళ్ళిపోయి మనం ఏడుస్తాం. అయ్యో భూమి మీదకి వెళ్ళామే, దేవుని గురించి 4 మాటలు చెప్పలేకపోయామే, దేవుని మార్గంలో మనం నడవలేకపోయామే, కొన్ని ఆత్మలు రక్షించలేకపోయామని ఏడుస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే తెలుస్తాయి అంతే. ఆ యొక్క విషయాన్ని గమనించండి. యేసు ప్రభు వారు మాత్రము ఆయన ఏడవల, ఆయన ఏడ్చారు. ఆయన నా పరుగును కడముట్టించాను, ఇదిగో సమాప్తమైంది, నేను చేయవలసిన కార్యాలన్నీ చేసి ఉన్నాను అని చెప్పేసి ఆయన సమాప్తం చేశాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు ఆయన సమాప్తం చేశారు అని అంటే ఆయన మరణించక్కర్లా, ఆయన దేవుడు గనక భూమి మీద ఉన్నప్పుడే సమస్త విషయాలు తెలుసు. అందుకని దేవుని యొక్క మరణం ద్వారా ఇప్పుడు మీకు సమస్త విషయాలు తెలియపరుస్తున్నాడు. మనం చేయవలసిన పని ఉంది, సువార్త భారము. మనం చేయవలసినటువంటి పని ఉంది, ఇతరులను రక్షణలో నడిపించాలి. మనం చేయవలసినటువంటి పని ఉంది, దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత రాజ్యాలు కట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత పనుల్లో ఉన్నారు. కానీ దేవుని పనిలో ఒక్కరు కూడా లేరు. ఆయన సమాప్తమైందని చెప్పారు, మనం చెప్పగలుగుతామా? మనకు అసలు సమాప్తం అంటే ఏంటో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు తిరుగుతున్నామో మనకు తెలియదు. కానీ యొక్క విషయాన్ని తెలుసుకుని పునీతులుగా మనం మరణించుదుముగాక. దేవుడు అంటారు, నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు, శాశ్వతమైనటువంటి పట్టణం ఇక్కడ లేదు. మన రాజ్యము పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళే ముందుగా మనం రక్షణ పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి, నిత్యరాజ్యానికి వెళ్ళాలి. మనకు వాళ్ళని అనేకులు కూడా వెళ్ళిపోయేటట్లుగా చేయాలి. అప్పుడు అనాలి, నేను సమాప్తము చేశాను నా పనిని పూర్తి చేశానని మనము చెప్పుకొందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి మాట, 7వ మాట, లూకా సువార్త 23:46 చదువుకుందాం. ఆఖరి మాట 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రాణము విడిచెను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకు చప్పట్లు కొట్టించాను అర్థమవుతుందా? యేసు ప్రభువారు తన ఆత్మను, ఆదాముగా ఉన్నటువంటి తన ఆత్మను, మానవ రూపంలో ఉన్నటువంటి తన ఆత్మను, మనుషుడిగా ఉన్నటువంటి తన ఆత్మను ఎవరి చేతికి అప్పగించారు? ఇటు చూడాలి, ఎవరి చేతికి అప్పగించారు? తండ్రి చేతికి అప్పగించారు, అంటే దేవుని చేతిలో పెట్టారు. ఒక విషయం ఏనండి, కొన్ని విషయాలు మనకు తెలియాలి. కొన్ని సంఘటనలు ఈ భూమి మీద ఉన్నాయి. అందరూ తన ఆత్మను దేవుడికి అప్పగించుకుంటున్నారంటే అప్పగించుకోవట్లా. కొందరు తన ఆత్మను లోకానికి అప్పగించుకుంటున్నారు, కొందరు తన ఆత్మను
సైతానికి అప్పగించుకుంటున్నారు. ఏమండి ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈ లోకంలో అధికారం సంపాదించాలని, ఈ లోకంలో ధనవంతులుగా మారాలి అని, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు రావాలి అని ఈ యొక్క ఆత్మల్ని ఎవరికి అప్పగించుకుంటున్నారు చెప్పాలి? ఈ ఆత్మల్ని ఎవరికి అప్పగించుకుంటున్నారు? అలా చూస్తారేంటి? సైతానికి అప్పగించుకుంటున్నారు. దేనికి అప్పగించుకుంటున్నారు తెలుసా? మీకు చెప్పకూడదు కొన్ని విషయాలు. బలులు ఇప్పటికీ చేస్తున్నారు. నరబలులు, చేతబడులు, చిల్లంగితనము, బాణామతి, శక్తి పూజలు, మెస్మరిజం ఇవన్నీ చేసి వారి ఆత్మల్ని ఎవరికి అప్పగించుకుంటున్నారు? సాతానుడికి అప్పగించుకుంటున్నారు. నా వైపు చూడండి, స్తోత్రం చెప్పండి. అమెరికాలో ఒక పాప్ సింగర్ ఉన్నాడు. పాప్ సింగర్ అంటే అక్కడ తెలుస్తుంది, పాటలు పాడతారు, గిటార్ పట్టుకుని వాయిస్తారు. ఆయనకి గొంతు బాగోదంట, కానీ ఆయన ఆశ ఏంటి? జనాల్లో పాపులారిటీ రావాలి, గిటార్ బాగా వాయించాలి అని ఆయన ఆశ. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోతున్నాడు? నెంబర్ 1 స్థానానికి వెళ్ళలేకపోతున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శక్తుల గురించి మీకు చెప్తున్నా. ఏడుస్తున్నటువంటి సమయంలో ఒక చోట మైదానంలో కూర్చుని ఏడుస్తున్నారంటే పాప్ సింగర్. ఏడుస్తూ ఉంటే అతని దగ్గరికి సైతానుడు వచ్చాడంట. ఎవరు వచ్చారు? సైతానుడు వచ్చాడు. ఏ అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడంట. అడిగితే అబ్బాయి అంటున్నాడు, నేను ఇప్పుడు ఉన్నటువంటి టాప్ సింగర్ల కంటే నేను నెంబర్ 1 స్థానంలో ఉండాలి, కానీ నా గొంతు బాగోదు, నాకు గిటార్ వాయించడం కూడా సరిగ్గా రాదు. నేను నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలంటే ఏం చేయాలనంటే, నీ ఆత్మను గనక నాకు అప్పగిస్తే నేను ఈ లోకంలో నెంబర్ 1 స్థానాన్ని ఇస్తానన్నాడంట. హల్లెలూయా. తను అన్నాడు, సరే నా ఆత్మ నీకేం చేస్తున్నా? అప్పగిస్తున్నా. మరణమైన తర్వాత నీ దగ్గరికే వస్తా. నాకు ఈ లోకంలో మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలి, మంచి ప్రతిష్ట రావాలి. జనులందరూ నా గొంతును చూసి, నా యొక్క గిటారు వాయించేటువంటి ఆ తత్వాన్ని చూసి నెంబర్ 1 స్థానం నాకు ఇవ్వాలి అని అంటే సైతాన్తో ఒప్పందం చేసుకున్నాడంటే ఈ పాప్ సింగరు. సైతాన్తో ఒప్పందం చేసుకున్నటువంటి మరుక్షణం సైతాన్ ఆ గిటార్ను తీసుకుని దానిలో కొన్ని వాయిద్యాలు, కొన్ని వరాలు అందులో పెట్టాడంట. ఇకంతే ఆ యొక్క గిటార్ను పట్టుకుని ఆ రోజు రాత్రే ఒక స్టేజ్ షోకి వెళ్ళాడండి. స్టేజ్ షోకి వెళ్ళిన తర్వాత అక్కడ గిటారు వాయించాడు. అందరూ కూడా ఆ యొక్క సంగీతానికి, ఆ యొక్క పాటలకి మైమరిచిపోయి గొప్ప అవార్డుని ఆయనకి ఇచ్చారంట. ఆస్కార్ అవార్డుని ఆయనకి ఇచ్చారంట. ఆ రోజు నుంచి పాప్ సింగర్లో టాప్ పేరు ఈయనది వచ్చేస్తుంది. ఇక ప్రపంచంలో నెంబర్ 1 సింగర్గా ఈ యొక్క సింగర్ మారిపోయాడు. హల్లెలూయా. బయట మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ పేరు సంపాదించుకున్న, అంటే లోకపరంగా పేరు సంపాదించుకున్న వారని ఆత్మలన్నీ కూడా ఎవరికి అప్పగించుకుంటున్నారు? అపవాదికి అప్పగించుకున్నారు. అపవాదికి అప్పగించుకున్న రోజున వాళ్ళందరూ ఆశీర్వాదం పొందుకుంటున్నారు. మనం దేవునికి అప్పగించుకున్నాం కనుక మనం అణగదొక్కబడుతున్నాం. అందుకనే దేవుడికి అప్పగించుకున్నాం కనుక దినదినం దిగజారడానికి కలిగిన కారణం అంటే ఈ లోక రాజ్యాలన్నీ ఎవరికి అప్పగించబడిని చెప్పాలి? ఈ లోక రాజ్యాలన్నీ ఎవరికి అప్పగించబడిని? సైతాన్ అన్నాడు, దేవునితోనే సాక్షాత్ అన్నాడు, ఏమని? ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడిని, నువ్వు గనక నాకు మ్రొక్కి సాగిలు పడితే కనుక ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని యేసేతోనే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక సత్యాన్ని గమనించండి. మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? ఈ లోకంలోని డబ్బు మనకొద్దు, ఈ లోకంలోని పేరు ప్రతిష్టలు మనకొద్దు, ఈ లోకంలో ఉన్నటువంటి వచ్చుబడి మనకొద్దు. కానీ ఆఖరి దినాలలో మాత్రం ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నరకానికి వెళ్ళిపోతుంది. చాలామంది చేస్తున్న పనులు ఇవే, చీకటి కోణంలో చేస్తున్న పనులు ఇవే. దీనిలో 33 స్టెప్పులు ఉంటాయి. ఇవన్నీ మీకు చెప్పకూడదు, కానీ చెప్పినా మీకు అర్థం కాదు. కానీ కాబట్టి మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. ప్రతిరోజు అప్పగించుకోవాలి. ప్రభువా, నా ఆత్మ నిన్ను స్తుతించాలి. అందుకని దావీదు గారు అంటారు, ఉదయాన్నే లేచి నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎవరి వైపు చూడొద్దు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో మరవద్దు. ఒకవేళ ఈ రోజున కీడుందని, ఈ రోజున బాధ ఉందని నీ ఆత్మను వేరే వాళ్ళకి అప్పగిస్తావేమో, వేరే దారిలో వెళ్ళిపోతావేమో. నా ప్రాణం అది కూడదు. నా ప్రాణం నువ్వు ఎప్పుడు కూడా యెహోవానే సన్నిధించాలి అని ప్రభువుని కొనియాడారండి. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ఆత్మను మాత్రం దేవునికి అప్పగించుదుముగాక, దేవునికే ఇచ్చుదుముగాక. ఎందుకనంటే యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తం మరణించారు కనుక మన జీవితాన్ని ఆయనకే సమర్పించుకుందుముగాక. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం, ముగించేసుకుందాం. 3 అవుతున్నప్పుడు నాకు చెప్పండి, చెయ్యెత్తి చెప్పండి. అమ్మా చిల్లి చదువమ్మా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి, ప్రస్తుత ఏ కాలం? దుష్టకాలం. ఈ దుష్టకాలం నుంచి దేవుడు ఏం చేశారు?
విమోచింపవలెనని. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. ఇటు చూడండి, దేవుడు తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు చెప్పాలి. ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రి అయినా దేవునికి అప్పగించుకున్నాడు. అందుకని అపవాది శరీరాన్ని నలగొట్టిందండి. అపవాది ఎందుకు నలగొట్టింది తెలుసా? అపవాదికి శరీరాన్ని అప్పగించేసాడు దేవుడు. ఆత్మను మాత్రం ఎవరికి అప్పగించారు చెప్పాలి. ఎవరికి అప్పగించారు? దేవుడికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. శరీరాన్ని కోరుకుంటుంది అది. మన ఆత్మల్ని, మన ప్రాణాన్ని కూడా అపవాది కోరుకుంటుంది. అందుకని ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా మన ఆత్మను మాత్రం దేవునికి అప్పగించుకుందుము గాక. దేవునికి అప్పగించుకున్న రోజున మరలా మనం తిరిగి లేచుదుము గాక. ఆయన రాజ్యములో మనం ఉండుదుము గాక. అపవాదికి అప్పగించుకుంటే మనం పాతాళానికి వెళ్ళిపోతాం. యుగ యుగాలు అక్కడ కాల్చబడతాం. హల్లెలూయా. చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ముగించేసుకుందాం. 2వ అధ్యాయం 20వ వచనం చదవాలి అమ్మా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. 7వ మాటలో యేసు ప్రభువారు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారు. మనము కూడా మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి మాత్రం అప్పగించుకోవాలి. పాపము నుంచి విమోచించబడాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:27 కూడా చదువుదాం. ఎఫెసీ పత్రిక 5:27. అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను మరి ఏదైనను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలెనని ఉదక స్నానము చేత పవిత్రపరిచి తన్ను తాను అప్పగించుకొనును. హల్లెలూయా. మనము కూడా ప్రాణాన్ని సంఘానికి అప్పగించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి. మన జీవితం అంతా సంఘములోనే, దేవునిలోనే నలిగిపోవాలి. అన్న అనేటువంటి ఒక ఆమె ఉంది. లూకా సువార్తలో మనం చూస్తాం. భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది. భర్త చనిపోయిన తర్వాత తన జీవితం అంతా 84 సంవత్సరాలు తన జీవితం అంతా ఎక్కడ సమర్పించుకుంది జీవితాన్ని? దేవాలయంలో ఉపవాస ప్రార్థనలతో దేవాలయంలోనే ఉంది. కాబట్టి మన ఆత్మను, మన శరీరాల్ని జాగ్రత్తగా కాపాడుకుందుము గాక. మన శరీరంలో దేవుని ఆత్మ నివసించును గాక. మన దేహము దేవుని ఆలయము. హల్లెలూయా. కాబట్టి అమ్మ, ప్రాణం జాగ్రత్త. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మరలా రాదు. హల్లెలూయా. చాలా జాగ్రత్త. అందుకని మన ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? 1 పేతురు పత్రిక 2:23 చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే మనకు శ్రమ ఉన్న ఇటు చూడండి. శ్రమ అయినను హింసాయైనను వస్త్రహీనత ఉపద్రవము కలిమిలేములు. పాడండి అమ్మా, నేనే పాడుతున్నాను. ఆ పాట ఎవరికన్నా వచ్చేది? దేవుడేమో గుర్తు చేస్తాడు, పూర్తిగా రాదు. హల్లెలూయా. వెనకాల నుంచి నీ యేసుని వెంబడింతునని నేడేరేగా చిన్ను శుభదినం. తింటే తీయండి, ఎవరైనా సెల్లో పాట తీయండి. నీ యేసుని వెంబడింతునని కొట్టండి అమ్మా, కొట్టండి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పాటని. చప్పట్లు కాదు, సెల్లో కొట్టండి అమ్మా. సెల్లో కొట్టి ఒకళ్ళు ఇవ్వండి అమ్మా. పాట లేకుండా చప్పట్లు కొట్టి ఏం చేస్తారు? సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి ఒకసారి. అందరికీ ఉన్నాయి, కొట్టండి. నీ యేసుని వెంబడింతునని ఒకసారి కొట్టండి అమ్మా చెల్లి. పేటర్ కొట్టు. నీ యేసుని వెంబడింతునని పాట ఎప్పుడుదో మా చిన్నప్పుడు పాట. ఎందుకో దేవుడు గుర్తు చేస్తున్నాడు. శ్రమ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవం అయినా. నా ముందు సిలువ, నా ముందు సిలువ, నా వెనుకలో కసల్నదే దారి. నా మనసులో ప్రభు, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు నా వారెవరు? నా యేసుని మించి నా మిత్రుల్ నాకిలలోగా నిపించరని. నా యేసుని చప్పలు కొడదాం.
మిత్రుల్ నాకిలలోగా నిపించరని నే యేసునివే బడేంతునని నేడేగాని జయించి తిని నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడే సూడు పిలిచిన సుదినో కరువులై నను కలతలై నను కలసిరాని కలిమిలెములు కలవరంబులు కలిగిన నను కదలనింకా కష్టములైనా కదలనింకా కష్టములైనా వదలను నా నిశ్చయము కదలని కష్టములైనా వదలను నా నిశ్చయము నీ యేసుని వెంబడింతునని నేడే గాని జయించి తిని నే వెనుతిరుగా వెనుకాడ నేడే సూడు పిలిచిన సుదినో. హల్లెలూయా. యోబు గారు, ఊజు దేశంలో యోబు గారు ఉన్నారు. ఆయనకి ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, తన శరీరం మీదకి రోగం వచ్చింది. ఆయన యేసుని విడిచిపెట్టారా? దేవుడిని విడిచిపెట్టారా? ఎందుకని? తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నారు? దేవుడికి అప్పగించుకున్నారు. కాబట్టి రెండంతల ఆశీర్వాదం వచ్చింది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. కష్టమైన నష్టమైన మనకు ఆవిడ అంటుంది, అమ్మ నీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి సార్, ఒకసారి ఆ కొండ మీదకి వెళ్ళి వద్దామంటుంది. నీ ఇంట్లో వేదన ఉంది కదా, పిల్లల భవిష్యత్తు బాగాలేదు కదా, ఒకసారి చూపిద్దాం, చెయ్యి సరిగ్గా లేదేమో అని చెప్పేసి అటు చూపిస్తుంది. కాబట్టి కరువైనా హింసైనా వస్త్రహీనతైనా లోకం తట్టు మీరు వెళ్ళకుందురుగాక. ఒకవేళ వెళితే మొదటి స్థితి కంటే, చెప్పాలి, మొదటి స్థితి కంటే కడపటి స్థితి మహాఘోరంగా ఉంటుందంట. ఎందుకంటే ఒకవైపుని దేవుడు, ఇంకొక వైపు సైతాను, ఇద్దరి మధ్యలో నలిగిపోతారు. ఇటు దేవుడు లాగుతాడు, అటు సైతాను కూడా లాగుద్ది. కాబట్టి మన ఆత్మలు ఎవరికి అప్పగించుకోవాలి? చెప్పాలి, ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికే అప్పగించుకుందుముగాక. తర్వాత చదువు అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం 15:25. అపోస్తుల కార్యముల గ్రంథం 15:25. గనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు బర్నబా పౌలు గారు కూడా తమ్మును తాము ఎవరికి అప్పగించుకున్నారు? మనం ఎవరికి అప్పగించుకుంటున్నాం? మనం జ్ఞాపకం పెట్టుకుందాము కాక. 2 కొరింథీ పత్రిక 8:5. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8:5. ఇవియు గాక హల్లెలూయా. తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇటు చూడండి, ఎవరు అప్పగించుకోమని చెప్పరు, సమర్పణ చేసుకోమని చెప్పరు. అమ్మా దేవుడికి సమర్పించుకొని ఎవరో చెప్పరు. మనకు మనమే ఏం చేసుకోవాలి? పురుకొల్పుకోవాలి. నేను దేవునికి సమర్పించుకుంటున్నా, నా జీవితం దేవునికి, నేను దేవుని దగ్గరే ఉంటానని మగ్దలేని మరి ఎలాగైతే సమర్పించుకుందో, పొట్టి జక్క ఎలాగైతే సమర్పించుకున్నారో, అబ్రహాము గారు ఎలాగైతే సమర్పించుకున్నారో, యాకోబు గారు ఎలాగైతే సమర్పించుకున్నారో, అలాగూ మనం సమర్పించుకుందుము గాక. ఎవరికి? వాక్యం వింటున్నారా? నిద్రపోతున్నారా? మనుషులైతే ఇక్కడే ఉన్నారు. కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, నడు నొప్పి వచ్చేస్తున్నాయి, తిమ్మురులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడవుతుందో 3 అని చూస్తున్నారా? చాలాసేపు నుండి కూర్చున్నారు కదా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు పర్లేదులే, హ్యాపీగానే ఉన్నారు. కింద కూర్చున్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అల్లలే, అయినా సరే దేవుని కోసం భరించుదుము గాక, పూర్తి శక్తి వచ్చునుగాక. ఇటు చూడండి, మనకంటూ కొంత శక్తి ఉంటుంది, ఉండదా? ఆ శక్తి అయ్యేదాకా కూర్చోవాలంట. తర్వాత దేవుని శక్తి మనలోనికి వస్తుంది. తర్వాత ఎవరిది వస్తుంది? దేవుని శక్తి. మనలో ఉన్నదంతా పోయిన తర్వాత దేవునిలో ఉన్న శక్తి మనలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి. వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, హింస అయినా ఎవరిని వెంబడించాలి? యోబు గారు మళ్ళీ వెనకడుగు వేల. ఇటు చూడండి, లోతు భార్య మాత్రం వెనకడుగు వేసిందా వేయలేదా? సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతున్నాయంట. మరి ఆవిడ మంచి కోసం వెనక తిరిగిందో చెడు కోసం వెనక తిరిగిందో తెలియదు, కానీ
దేవుడు చెప్పిన మాటను మాత్రం ధిక్కరించింది. దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్ర పట్టణాలు కాలిపోతున్నప్పుడు నువ్వు వెనక తట్టు తిరిగి చూడవద్దు అన్నాడు. కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక తిరిగి చూసిందంట. కొంతమంది అంటున్నారు లోతు కుమార్తెలు నలుగురు కుమార్తెలంట. 2 కుమార్తెలేమో ప్రస్తుతం లోతు భార్యతోటి పరుగులు పెడుతున్నారు. ఇంకిద్దరు కుమార్తెలకు ఆల్రెడీ వివాహం జరిగింది, 2 అల్లుళ్ళు ఉన్నారు. ఈ కూతురులతో వెళ్ళలేక, అటు ఆ కూతురుల్ని వదిలిపెట్టలేక, ఆ కూతురులైతే అల్లుళ్ళతో లోక సంబంధంగానే ఆ సొదొమ గొమొర్ర పట్టణాల సాంప్రదాయాలు కలిగి ఉండి అటే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కుపోయిందంట. ఇటేమో పెళ్లి కాని కుమార్తెలు ఎవరితో పరుగు పెడుతున్నారు? లోతుతో పరుగు పెడుతున్నారు. అక్కడేమో పెళ్ళి అయిపోయిన కుమార్తెలు ఎవరి దగ్గర ఉన్నారు? భర్తలతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లోతుని నలుగురు దేవదూతలు వచ్చి తొందర పెడతాయి, రావయ్యా ఈ పట్టణం నాశనం అయిపోతుంది రా అని అంటే, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కుమార్తెలు ఎగతాళి చేస్తారంట. ఎవరిని? లోతుని. 4 కుమార్తెలు 2 కుమార్తెలు వచ్చారు, 2 కుమార్తెలు రాలా. పెళ్ళైన వాళ్ళు రాలేదు, మా ఆయనలతో ఇక్కడే ఉంటామన్నారు. పెళ్లి కానివాళ్ళు వచ్చారు, యవనస్తులు వచ్చారు. అందుకని పరుగెడుతున్నటువంటి సమయంలో, దేవదూతలు తీసుకుని వెళుతున్నటువంటి సమయంలో, ఆవిడ ముందుకు వెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో తెలియనటువంటి సమయంలో, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలియనటువంటి సమయంలో, ఆమె ఈ కూతురుని చూసుకోవాలి ఆ కూతురుని చూసుకోవాలని చెప్పేసి సొదొమ పట్టణం వైపు తిరిగిందంట. ఆమె తిరిగింది మంచి ఉద్దేశమే, కానీ వాళ్ళు ఎక్కడున్నారు? పాపంలో ఉన్నారు. పాపంలో ఉన్న వాళ్ళు రక్షించాలని మంచి ఉద్దేశంతోనే తిరిగింది, కానీ దేవుడి మాటను పక్కన పెట్టింది. హల్లెలూయా. దేవుడికి తెలిసి వాళ్ళ పాపంలో ఉన్నారు, విడిచిపెట్టమ్మా, వాళ్ళకి రారు, విడిచిపెట్టమ్మా, ఆ సాంప్రదాయాలు విడిచిపెట్టు, నీ పుట్టింటిని విడిచిపెట్టు, నువ్వు ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టు, నా వైపు చూడు, నా వైపు రా అంటే కొంత దూరం బాగానే వచ్చింది, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అగ్ని గంధకాలు కురుస్తున్నాయంట. అగ్ని గంధకాలు కురుస్తున్నటువంటి సమయంలో, అమ్మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని కుమార్తెలు కేకలు వేస్తున్నారు. అక్కడ అల్లుళ్ళేమో పెళ్ళయింది, నువ్వు నా దగ్గరే ఉండాలి, ఇక అమ్మా నాన్న కుదరదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మనం ఇక్కడే ఉందామని వాళ్ళేమో ఆపుతున్నారు. ఈ కేకలు వినాలో ఆ కేకలు వినాలో తెలియక ఈ తల్లి ఏం చేసిందంట? వెనక తట్టు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. మంచికే తిరిగింది, కానీ వాళ్ళు మంచిలో లేరు. తల్లి ప్రేమ ఏమంటుందంటే, తల్లి పేగు కోత ఏమంటుందంటే, వాళ్ళని కూడా రక్షించుకోవాలని అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నువ్వు మాత్రం నా వైపు తిరుగు, నా తట్టు చూడు అని దేవుడు తెలియపరుస్తారు. హల్లెలూయా. ఈ యొక్క పాఠ్య భాగం ద్వారా మనకు అర్థమైంది ఏమిటంటే, మన బిడ్డల వైపు, బిడ్డల పరిస్థితుల వైపు, కుటుంబం వైపు, కుటుంబ పరిస్థితుల వైపు కాదు మనం చూసేది. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూచుదుముగాక. దేవుడు నిన్ను బలపరచునుగాక, దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఒకవేళ లోతు కుమార్తెలు అక్కడ చనిపోతూ ఉంటే, అగ్ని గంధకాలు ఉంటే, ఈమె దేవుడి వైపు చూసి దేవుడికి మొరపెట్టుకుంటే వారిని కూడా దేవుడే రక్షించునుగాక. హల్లెలూయా. కాబట్టి సొంత ప్రయత్నం చేయకండి ఎప్పుడు కూడా. ఏం ప్రయత్నం? సొంత ప్రయత్నాలు, సొంత ప్లాన్లు, సొంత ఉద్దేశాలు బిడ్డల జీవితాల్లో రుద్దకండి. ఏదైనా సరే ఎవరికి అప్పగించుకోవాలి? అంతే, దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకున్న రోజున నీ జీవితం బాగుండును గాక. మా అమ్మాయికి పెళ్ళి ఎలాగవుతుందో, ఒక ఆవిడ సాయంత్రం అయ్యేసరికి 6:30కి ఫోన్ చేద్దండి, ఎక్కడో అశ్వరావుపేట నుంచి ఫోన్ చేద్ది. మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కావాలో, గవర్నమెంట్ జాబ్, ఆ అమ్మాయి కదా అల్లుడికి అంట గవర్నమెంట్ జాబ్ కావాల్సినటువంటి అల్లుడు రావాలని తెగ ఎతికేస్తుంది. మొత్తం హైదరాబాదు, కలకత్తా, మెద్రాసు, బెంగళూరు అన్నీ వెతికేస్తుంది. నువ్వు వెతక్కమ్మా, దేవుడికి అప్పగించుకమ్మా. నువ్వు వెతికితే వాడు ఎలాగుంటాడో వచ్చినవాడు అని అంటే అందరికీ చెప్పేసి వెతికిస్తానే కూర్చుంది. హల్లెలూయా. కాబట్టి బిడ్డల జీవితంలో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుందుముగాక. ఎందుకంటే ఎవరు ఎలాగుంటారో, ఏ జీవితం ఎలా మారుతుందో తెలియదు. అందుకని సమస్తాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? చెప్పాలి. యేసు ప్రభువారు తన ఆత్మను, తన పరిచర్యను, తన జీవితాన్ని తల్లిదండ్రులకు అప్పగించాల. మరియమ్మ గారికి అప్పగించుకున్నారు ఆయన, యేసేపుకి అప్పగించుకున్నారు ఆయన. వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవునికి అప్పగించుకుని ముందుకు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు కూడా ఆయన వెనకాల వచ్చేటట్లుగా చేసుకున్నాడు. హల్లెలూయా. యావత్తు లోకమంతా కూడా ఆయన వెనకాల వచ్చేటట్లుగా చేసుకుంది. కాబట్టి ఒక మధ్యాహ్న కాల దినములో దేవుడు మాట్లాడేది ఏమిటంటే, మన సొంత ప్రయత్నం. సామెతల గ్రంథంలో ఉంది కదా, చదవండి ఒకసారి. 3:5 చదవండి. సామెతల గ్రంథం 3:5 చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అమ్మా, పిల్లల విషయంలో, జాబు విషయంలో, ఉద్యోగం విషయంలో, వారి చదువుల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో ఎవరికి అప్పగించుకుంటావు? చెప్పండి, ఎవరికి అప్పగించుకుంటావు? దేవునికి అప్పగించుకుందుముగాక.
దైవజనులకు అప్పగించుకుందుము గాక, ప్రార్థనలో పెట్టుదుము గాక, ప్రార్థన శక్తిని పొందుకుని మనం దేవుడితో నడిస్తే సకల విధమైనటువంటి కార్యములు చక్కగా జరుగును గాక. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. అబ్రహాము గారు ఇస్సాకు జీవితంలో ఎవరికి అప్పగించుకున్నారంటే దేవుడికి అప్పగించుకున్నాడు. అందుకని మంచి రెబ్బకమ్మ గారు వచ్చి పడింది. ఏమండి, తర్వాత మోషే గారి జీవితంలో మోషే గారు ఎవరికి అప్పగించుకున్నారంటే దేవుడికి అప్పగించుకున్నారు. అందుకే చక్కని భార్య సిప్పోరా వచ్చి పడింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఎవరికి అప్పగించుకోవాలి? నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా పూర్ణ హృదయముతో ఆశలన్నీ నీపైనే ఆనుకొంటిని, అనురాగం అనుబంధం నీవేనని, ఆశలన్నీ నీపైనే ఆనుకొంటిని, అనురాగం అనుబంధం నీవేనని, ఆత్మ సంబంధమైన సంగములో ఆత్మ సంబంధిగా నడుచుకొందును, ఆత్మ సంబంధమైన సంగములో ఆత్మ సంబంధిగా నడుచుకొందును, నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా పూర్ణ హృదయముతో నీ అడుగు జాడలలోని నడుచుకొందును, నీ ఆజ్ఞల మార్గమునే అనుసరింతును, నీ అడుగు జాడలలోని నడుచుకొందును, నీ ఆజ్ఞల మార్గమునే అనుసరింతును, నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించుచు ఆత్మ సంబంధిగా నడుచుకొందును, నా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించుచు ఆత్మ సంబంధిగా నడుచుకొందును, నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా ప్రాణబంధమా రాజ్య దైవమా, నా పూర్ణ హృదయముతో మంటి కుండ వంటి నన్ను చేయి విడువకు, మన్ను చేరి నేను మరువబడెదను, మంటి కుండ వంటి నన్ను చేయి విడువకు, మన్ను చేరి నేను మరువబడెదను, కాపాడుకొనుచు విశ్వాసము ఆత్మ సంబంధిగా నడుచుకొందును, కాపాడుకొనుచు విశ్వాసము ఆత్మ సంబంధిగా నడుచుకొందును, నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా పూర్ణ హృదయముతో. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్యా అనండి. యేసయ్యా గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని కేక వేసి ప్రాణం విడిచాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుని వలె, యేసయ్య వలె మన ఆత్మను, మన శరీరాన్ని, మన ఆలోచనలు సమస్తాన్ని ఎవరికి అప్పగించుకోవాలి కదా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చదవండి ఒకసారి. కీర్తన సామెతల గ్రంథం 3 అధ్యాయం 5 వచనం చదవండి ఒకసారి.
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అప్పుడేం జరుగుతుంది? చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేసును. అమ్మా, నాకు ఎందుకు జరగట్లేదు అని అనుకుంటున్నావు. నీ త్రోవలు సరళం అవ్వాలంటే దేవుని మీద నమ్మకం ఉంచుదువుగాక, దేవుని మీద ఆనుకొందువుగాక, దేవుణ్ణి అడుగుదువుగాక, గోజాడాలి, ఏడవాలి. యాకోబు ఏడ్చాడు, అయ్యా నా పరిస్థితి ఏంటి? నువ్వు ఆశీర్వదించావు, నువ్వు దీవెనిచ్చావు, మా అమ్మ చెప్పినట్లుగానే చేశాను, మా అమ్మ నన్ను ఆశీర్వాదం కోసం నిలబెట్టింది. కానీ యాసావు వెంటాడుతున్నాడు, లాబాను నన్ను నలిపేస్తున్నాడు, లాబాను ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఒక దొంగగా ఉన్నాను, నేను ఒక ద్రోహిగా ఉన్నాను, నేను ఒక మోసగాడిగా ఉన్నాను, నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఏం చేశాడు చెప్పాలి? పెనుగులాడాడు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు ఏం చేశాడు? పెనుగులాడే అనుభవంలోనికి మనం వచ్చుదుము గాక, ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వచ్చుదుము గాక, ఒంటరిగా దేవుని సన్నిధానంలో అడుగుదుము గాక. మన త్రోవలు అనగా మన మార్గాలు, మనం అనుకున్నది ఎందుకు జరగట్లేదు, మన పరిస్థితి ఎందుకు ఎలా ఉంటుందో, మనం ఒకటి అనుకుంటే ఒకటి ఎందుకు జరుగుతుందో, దేవుని నామంలో నలిగిపోయి గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు ఏడ్చినట్లుగా, చెమట రక్త బిందువులు కార్చినట్లుగా ఏడ్చినట్లుగా మనం ఏడ్చి అడుగుదుము గాక, మనం సంతోషంగా ఉండుదుము గాక, మనం సమాధానం పొందుకొందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 16:15 కొరింథీలకు రాసిన 1 పత్రిక 16:15 16-15 మృతులు లేపబడిన ఎడల, అదేనా? 1 కొరింథీ పత్రిక 16-15. ప్రథమ ఫలమై ఉన్నారని, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి అక్కడ ఉన్నటువంటి పేర్ల జాబితా వాళ్ళు అందరూ దేవునికి సమర్పించుకున్నారు. మత్తయి సువార్త 17:27 17:27 అమ్మ 10 నువ్వు సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి మొదట పైకి వచ్చిన చేప, ఇటు చూడండి ఒకసారి. యేసు ప్రభు వారి దగ్గరికి రోమా సైనికులు వచ్చారు, ట్యాక్స్ కట్టమని వచ్చారు. ఏం కట్టమని? ట్యాక్స్ కట్టమని, అంటే పన్ను కట్టమని వస్తే పేతురు గారికి చెప్తున్నాడు, నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేయి. గాలం వేస్తే మొదటగా వచ్చినటువంటి చేప నోట్లో ఏముంటుందంట? షెకేలు ఉంటుంది, అది తీసి పన్ను కట్టమన్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఆలోచన, ఇటు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారుని యొక్క ఆలోచన సముద్రంలో ఉన్నటువంటి ఒక చిట్టి చేప గమనించిందండి కదా. చిట్టి చేప, ఎన్నో చేపలు ఉన్నాయి, కేరింతలు కొడుతున్నాయి, అల్లరి చేస్తున్నాయి, ఆడుతున్నాయి, పాడుతున్నాయి, కింద తేలుతున్నాయి, పైకి తేలుతున్నాయి. మనం చేపలు వండేసుకుంటాం, చేపలు తినేస్తాం, జాగ్రత్త. ఆ చేపలకు కూడా ఒక ఆలోచన ఉంది, ఆ చేపలకు కూడా చిత్తం ఉంది, ఆ చేపలు కూడా దేవుని ప్రణాళిక ఉంది. హల్లెలూయా. అంటే చేపకున్న విలువ ఎవరికి లేదు? మనిషికి లేదు. చేప ఆలోచన చేసినంతగా కూడా చెప్పాలి, మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు. దేవుడు అని చెప్పాడు పేతురు గారికి, నువ్వు సముద్రం మీదకి వెళ్ళి గాలం వేయనంటే దేవుడి మాట విన్నదంటండి. వెంటనే చెప్పింది ఎవరికి చెప్పాలి? చెప్పింది ఎవరికి? పేతురు గారికి. విన్నది ఎవరు? చేప. అబ్బా, చేప అనేకమైనటువంటి చేపల మధ్యలో అది దేవుని పరిచర్య నేను కడముట్టించాలి, దేవునికి నేను సహాయపడాలి. ఎంత అదృష్టం వచ్చిందో, నేను ఈ రోజున మరణిస్తున్నాను, ఈ రోజున నేను భూమి మీదకి వెళ్ళిపోతున్నాను, నా నోట్లో గాలం వస్తుంది, దేవుడికి నేను 1 రూపాయిని అందించాలి, 1 షెకేల్ని అందించాలి అని చెప్పేసి తనకు జీవితం ఎంతో ఉంది. యవన కాలంలో ఉన్నటువంటి చేప, తనకు బోళంత భవిష్యత్తు ఉంది. అయినప్పటికీ 1 షెకేల్ని ఎక్కడో మింగివేసి నోట్లో పెట్టుకుని, ఎందుకంటే చేప నోరు తెరిచి ఆడుతూ ఉండాలి, ఆడుతూ ఉన్న సమయంలోనే చేప జీవించగలుగుతుంది, అంతే కదా. నోరు తెరిచి ఆడకపోతే చేప ఏమైపోతుంది? చనిపోతుంది. పైగా ఆ చేప నోట్లో ఏం పెట్టుకుందంట? షెకేలు పెట్టుకుంది. ఎలా తీసుకొచ్చింది మొత్తానికి సముద్రంలోనికి వెళ్ళి ఆ షెకేలు నోట్లో పెట్టుకుంది. ఒకవైపున ఊపిరి ఆడట్లేదు, ఒకవైపున రెక్కలు ఆడట్లేదు. అయినా సరే ఆ గాలానికి నేనే చిక్కాలి. పేతురు గారు వేస్తున్నటువంటి గాలము, ఆ యొక్క సముద్రంలో బోళంతమంది గాలాలు వేస్తారు. దేవుణ్ణి అడిగి, ప్రభువా నేను ఏ గాలానికి చిక్కాలని చెప్పేసి నోట్లో షెకెం పెట్టుకుని వెళ్ళి వీదుకుంటూ ఇంకా వేరే చేప పడిపోద్దేమో, వేరే చేప గాలానికి పడిపోతే
ఆ షెకేల్ అనేది రాదు, ఈ షెకేల్ నేనే అందించాలని చెప్పేసి తన జీవితాన్ని పరీక్షించుకుని తన జీవితాన్ని తాను దేవునికి సమర్పించకుండా వీదుకుంటూ ఎక్కడికి వెళ్ళిందంట? పేతురు గారు వేసినటువంటి గాలానికి చిక్కుకొనేటట్లుగా వెళ్ళింది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. పేతురు గారు వెంటనే ఆ గాలాన్ని వేసి చేప నోట్లో నుంచి ఏం చేశాడు? సైవని పైకి లాగాడు. ఒకేసారి తన గొంతు పోయింది, కంఠం పోయింది, బ్లడ్ కారుతుంది, వెలవెల్ల ఆడుతుంది. అయినప్పటికీ ఆ చేప ఆ షెకేల్ని పేతురు గారికి ఇచ్చేసి ప్రాణం విడిచేసింది. హల్లెలూయా. ప్రాణము విడిచెను పావనుడు. మళ్ళీ ఆగిపోయింది పాట. పాడండి అమ్మా. దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు. దాహము గొనుచున్నాననుచు ప్రాణము విడిచెను పావనుడు. పరిశుద్ధుడు మన రాక్షకుడేసు, పరిశుద్ధుడు మన రాక్షకుడేసు. మనమది ఏమో గమనించు, మనమది ఏమో గమనించు. అదిగదిగో అల్లదిగో వారి మేట్లకు దారదిగో. ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. హల్లెలూయా. అక్క చేప ఎంత చక్కగా మార్కెట్లోకి వెళ్లకుండా, రేటు పలకకుండా, ఎవడి దాకలోనో కూరగా అవ్వకుండా ఎవడికి చేతిలో పడింది? పేతురు గారి చేతిలో, దేవుని చేతిలో పడింది. దగ్గరికి చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, ఎవరెవరి వలల్లో మనం చిక్కుకోకూడదు, కానీ వేట కానీ ఉరిలో నుంచి మనం తప్పించుకోవాలి. ఎవరి చేతికి చిక్కాలి మనం? దేవుని చేతికి చిక్కుదుము గాక, దేవుని మార్గంలో నడుచుదుము గాక, దేవునికి సమర్పించుకుందుము గాక. ఈ యొక్క చేప షెకేలు గొంతులో పెట్టుకుని ఎవరి కోసం ప్రాణం విడిచింది? చెప్పాలి. ఎవరి కోసం ప్రాణం విడిచింది? దేవుని కోసం ప్రాణం విడిచింది. చేప చేసినటువంటి పనిని మనం చేయలేకపోతున్నాం. హల్లెలూయా. ఇటు చూడండి, భూమి మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. సముద్రంలో ఎవరున్నారు? చేపలు ఉన్నాయి. అంటే మనుషుల భాష చేపలకు అర్థమవుతుందా? ఇటు చూడాలి. మనుషుల భాష చేపలకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. మన ఇంట్లోని కుక్క పిల్లకి మన భాష అర్థం కాదా? చెప్పండి అమ్మా. మన ఇంట్లోని కుక్క పిల్లకి మన భాష అర్థం కాదా? అర్థమవుతుంది. మనసుతో మాట్లాడితే అది అర్థమవును గాక. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది. యాక్చువల్లీ దేవుడు ఆదామును చేసింది అందుకు. చలచరములను, సముద్ర చేపలను ఏలడానికి, భూజంతువులను, ఆకాశ పక్షులను ఏలడానికి ఆదామును తయారు చేసుకున్నారు. మనమేమో సముద్ర చరములు తినడానికి, ఆకాశ పక్షులను తినడానికి, భూమి మీద ఉన్నటువంటి జంతువులు తినడానికి మనం తయారయ్యాం. హల్లెలూయా. మనం ఏలడానికి తయారవ్వాలి. హల్లెలూయా. వాటితో పనులు చేయించుకోవడానికి మనం తయారవ్వాలి. వాటి మీద అధికారాన్ని సంపాదించడానికి మనం తయారవ్వాలి. హల్లెలూయా. అదంతా వేరే పాఠ్య భాగం. కానీ మనం మాత్రం మన ఆత్మని దేవునికి అప్పగించుకుందుము గాక, దేవుని రాజ్యానికి వారసులుగా నిలిచియుందుము గాక. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. లేచి నిలబడదాం అందరం కూడా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీ ఈ పాట ఒక్కరినైనా రక్షించానా కైంచానా. ఏం చేశానయ్యా నీ కోసం తుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. యేసు. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని.
ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటనిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదురించానా. యేసయ్యా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదురించానా. ఎప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా, పాడాలి. ఏం చేశానయ్యా, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. దేవా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా, పాడదాం అందరు కూడా. కొనిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా. ధనమునిచ్చావయ్యా, చెబుదాం. ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. యేసయ్యా, ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఎప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా తండ్రి నిన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. దేవా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లు ఇచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా.
ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. చెప్తావమ్మా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోని వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. నే మోస్తానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, నే మోస్తానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షిస్తాను, నీకై వెలిగిస్తాను. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షిస్తాను, నీకై వెలిగిస్తాను. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. యేసయ్యా ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. యేసు ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా, ఏం చేశానయ్యా, ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా రకబరబల రభసబంద రబక మందల రమష బందల రమస బందల రమస కందల రమషద. యేసయ్యా నీ కొరకు సిలువను మోస్తానయ్యా, నీ కొరకు సువార్తను ప్రకటిస్తాను. నీ రాజ్యంలో నేను ఉంటానయ్యా. నా కోసం కాదయ్యా, నీ కోసం నేను సమర్పించుకుంటాను. అందరూ తీర్మానం తీసుకుందాం, అందరూ తీర్మానం తీసుకుందాం. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరుద్దాం. ఆయన శక్తిని పొందుకుందాం, ఆయన బలాన్ని పొందుకుందాం. హో లబా రబా కమందల రబా సభ రబందల రబందల రబా కమందల రమషద. అయ్యా ఇదిగో శుభ శుక్రవారం రోజున నాయన బలమైన కార్యాలను నీ కోసం చేస్తానయ్యా. అయ్యా సిలువలో నా కోసం రక్తాన్ని చిందించిన దేవా స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, నాకు శక్తినిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. దేవా ఇన్ని ఇచ్చిన నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. తండ్రి మా కొరకు సిలువలో ప్రాణం పెట్టారు నాయన. ఆఖరి రక్తం బొట్టు వరకు నాయన కార్చారు నాయన. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు దేవు. తల మీద ముండ్ల కిరీటము నాయన, చర్మమంతా ఒలిసి వేశారు. కొంచెమైనా నాయన రక్తపు బిందువు లేదు నాయన. దాహము కొన్నారు, చేతిలో మేకులు నాయన, ప్రక్కలో బల్లెపోటు. అయ్యా నీ రాజ్యమును మేము చూడలేని స్థితిలో, నీ యొక్క చిత్తమును మేము ఎరగలేని స్థితిలో నాయన
మీ మంచి మార్గంలో నడవలేని స్థితిలో మేము ఉన్నాము. త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నాం. దేవా మమ్మల్ని సరిచేయండి, దేవా మమ్మల్ని సరిచేయండి నాయన. మా కొరకే రక్తమును చిందించినది. ప్రకాల బల్లెపు పోటు గ్రాకోన పొడిచితి నేనే, ప్రకాల బల్లెపు పోటు గ్రాకోన పొడిచితి నేనే, మీకీలి బాధించి తిని, మీకీలి బాధించి తిని, ద్రోహుండనయ్య ప్రభువా. తండ్రి, ద్రోహుండనయ్య ప్రభువా, అపరాధిని యేసయ్యా, కృపజూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా, కృపజూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయేని కృపలో, నెపమెంచకయేని కృపలో, నపరాధములను క్షమించు. ఆయన నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డారు. మన కొరకే ఆయన సిలువ. ఆయన కొరకు కాదు, ఆదాముకు బదులుగా, నీకు నాకు బదులుగా ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా సరే మనం లోకాన్ని విడిచిపెట్టలేదు. లోక ఆశలు, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జేబుడమ్మను మనం విడిచిపెట్టలేదు. ఆయన ఎన్నోసార్లు గాయపరిచాం. రోమియులు, ఆనాటి యూదులు ఆయన తెలియక సిలువ వేశారు. ఆయన దేవుని కుమారుడని తెలియక సిలువ వేశారు. కానీ నీకు నాకు తెలుసు ఆయన దేవుని కుమారుడని. నీకు నాకు తెలుసు ఆయనకు మనకు బదులుగా మరణించారు అని. నీకు నాకు తెలుసు ఆయన మన కొరకే కొరడా దెబ్బలు తిన్నారని, మన కొరకు అవమానాన్ని పొంది ఉన్నారని. అయినా సరే తెలిసి మనం ఆయన సిలువ వేస్తున్నాం, పాపంలో పడిపోతున్నాం. సిలువాకు నిన్ను నే గోటి తిని, తులువాలతో చేరి తిని. యేసయ్యా, సిలువకు నిన్ను నీ కోటి తిని, తులువాలతో చేరి తిని, కలుషాంబులను మోపితిని. దేవా, కలుషాంబులను మోపితిని, దోషుండ నేను ప్రభువా, దోషుండ నేను ప్రభువా. అయ్యా, శుభ శుక్రవారం రోజున మరణించవలసింది మీరు కాదు నాయన, ప్రాణం పెట్టవలసింది మీరు కాదు నాయన, మేమే నాయన. మా దోషముల నిమిత్తం మేము చచ్చిన వారి వలె ఉన్నాము నాయన. మా దోషముల నిమిత్తం మేము సిలువ వేయబడాలి. మా కొరకు రక్తమును చిందించిన యేసయ్యా, యేసయ్యా దయతో క్షమించండి నాయన. నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ బిడ్డగా నేను మారుతానయ్యా. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాదు మరణమంతా. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాదు మరణమంతా. మొయ్యలేక స్వామినంతా చేసిరంతా సొంత ప్రజలు. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాదు మరణమంతా. మొయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వేపుపైని, మొయ్యలేని మ్రాను ఒకటి మోపిరేసు వేపుపైని. మొయ్యలేక మ్రాను తోడా మూర్చబోయే యేసు తండ్రి. ఎంతో వింత, ఎంతో చింత, యేసునాదు మరణమంతా. అమ్మా, నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. మనం చేసినటువంటి దోషములు, మనం చేసినటువంటి నేరములు, మనం చేసినటువంటి ఆ యొక్క క్రియలకై ఆయన గాయపరచబడ్డారు. మనం ఈ గుడ్ ఫ్రైడే రోజున సమర్పించుకుందాం. యేసయ్య,
నీ బిడ్డగా నేను ఉంటానయ్యా. అయ్యా నీ చిత్తాన్ని నేను జరిగిస్తానయ్యా. అయ్యా యూదులు రోమ సైనికులు తెలియక నిన్ను సిలువ వేశారు, తెలిసి నేను సిలువ వేయనయ్యా. నీ బిడ్డగా నేను ఉంటాను, నీ ఆత్మచేత నేను నింపబడతాను. అయ్యా కడ వరకు నా యొక్క పరుగును, నా యొక్క వస్త్రమును, నా యొక్క శరీరాన్ని, నా ఆత్మను నేను కాపాడుకుంటానని తీర్మానం తీసుకుందాం. ఆయన మన కొరకు గాయపరచబడ్డారు, మన కొరకు మరణించారు. ఈ రోజున 3 గంటలకు ఆయన సిలువ నుంచి తీశారు విగత జీవిగా ఆయన పార్థివ దేహాన్ని, మహిమ దేహాన్ని. ఆయన ప్రాణం పరలోకం వెళ్ళిపోయింది. 33.5 సంవత్సరాలు మన కోసం ఏడ్చినటువంటి ప్రాణం, ఇప్పటికీ వేదన చెందుతున్నటువంటి యొక్క ప్రాణము మనుషుల మధ్యలో నుంచి దేవలోకములోనికి వెళ్ళిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. మనుషుల లోకంలో ఉన్నంతసేపు మనుషులు దాన్ని గమనించలేదు, మనుషుల దగ్గర ఉన్నంతసేపు దాని విలువ వారికి తెలియలేదు. ఇప్పుడు ఏడుస్తున్నారు, యావత్తు ప్రపంచమంతా ఏడుస్తున్నారు. కానీ దేవుడు అన్నారు, అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు, మీ కొరకు, మీ పిల్లల కోసం ఏడవండి. మనం ఇంకా పాపంలో ఉన్నాం, మన బిడ్డలు ఇంకా దోషంలో ఉన్నారు, సరైన జీవితం మనకు లేదు, ఎడారి జీవితం మంది, ముళ్ళ పొదలు కలిగిన జీవితం, సంతోషం లేని జీవితం. ఆ జీవితం కోసం ఏడ్చుదాం, ఆ జీవితం కోసం బాధపడదాం. ఏ పాపమెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మొయ్యలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. ఏ పాపమెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. దేవా మమ్మల్ని క్షమించండి, మా పాపములు క్షమించండి, మా దోషములు క్షమించండి నాయన. అయ్యా చనిపోయింది మీరు కాదు నాయన, మేము నాయన చనిపోయింది, బాధపరచబడింది మీరు కాదు నాయన, మా కొరకు మీరు బాధపరచబడ్డారు. దేవా మా దోషములు తీసి కృపను దయచేయండి, నీ రక్తం చేత మమ్మల్ని తీర్మానం చేయి. అయ్యా నీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించుకోండి అని తీర్మానం తీసుకుందాం. అందరూ కూడా దేవునికి సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఓ రకమషల రబాదియాస్. దేవుని శక్తి మన మధ్యలో ఉంది, దేవుని ప్రభావం మన మధ్యలో ఉంది. పూర్తిగా కడుక్కుందాం. ఈ యొక్క శుభ శుక్రవారం రోజున, మంచి శుక్రవారం రోజున దేవునికి సమర్పించుకొని పూర్తిగా ఆయనకి సమర్పించుకుందాం. హో రకబషల రమాసంద. కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన ఆయన సర్వోన్నతుడా, చేసినటువంటి ప్రార్థనలు మీరు ఆలకించారని నమ్ముచు అయ్యా. మా దోషములన్నీ కడిగి వేశారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా యోబు గారు ఎలాగైతే మీకు సమర్పించుకున్నారు, అబ్రహాము ఎలాగైతే మీకు సమర్పించుకున్నారో, దేవదాసయ్య గారు ఎలాగైతే మీకు సమర్పించుకున్నారో, యేసన్న గారు మీకు ఎలాగైతే సమర్పించుకున్నారో, భక్త సింగ్ గారు మీకు ఎలాగైతే సమర్పించుకున్నారో, ప్రవీణ్ పగడాల గారు నైనా ఎలాగైతే సమర్పించుకున్నారు, అట్టి రీతిగా నైనా స్టెఫను వలే, దేవా ఇదిగో ఫిలిపు వలే మీకు సమర్పించుకునే కృపను అనుగ్రహించండి, బలపరచండి. ఆయన నిన్ను చూసి నాయన మేమందరము కూడా సంతోషించాలి, మమ్మల్ని చూసి మీరు సంతోషించాలయ్యా. అయ్యా అయ్యా ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు అన్నాం అయ్యా. మరణదినాన్ని మేలుకరంగా మార్చిన అయ్యా పావనామూర్తి, మేము కూడా మరణకరమైనటువంటి అయ్యా మేలుకరమైనటువంటి ఆ యొక్క యాత్రలోనికి మేము కూడా రావడానికి సహాయం అనుగ్రహించండి. చేరువచ్చిన వారందరి మీద నీ దివ్యమైన హస్తమును ఉంచండి అయ్యా. మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నావు. రెండో మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని.
మూడవ మాటగా నాయన, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లిదండ్రుల బాధ్యతలు నెరవేర్చిన దేవా. నాలుగో మాటగా ఏలి ఏలి లామా సబక్తాని అని, నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడితివని నాయన అయ్యా ఆదాముకు పక్షముగా మాకు పక్షముగా ప్రార్థన చేసిన దేవా. ఐదో మాటగా దప్పికొనుచున్నానని తెలియపరిచిన దేవా. ఆరో మాటగా సమాప్తమైనదని తెలియపరిచిన దేవా. ఏడో మాటగా నా ఆత్మని నీ చేతికి అప్పగించుకున్నాను తెలియపరిచిన దేవా. ఈ యొక్క 7 మాటల ద్వారా మా జీవితాన్ని మేము జీవించడానికి అయ్యా నీ యొక్క 7 మాటల ప్రకారం అయ్యా నీ చిత్తం మా పక్షంగా నెరవేరడానికి సహాయం అనుగ్రహించండి. కృప చొప్పు నడిపించి విడుదల దయచేయండి. ప్రతి విధంగా బలహీనతను కొట్టివేసి హెచ్చింపజేయండి. చేరి వచ్చిన వారందరి మీద నీ దివ్యమైన హస్తం వేసి కృప చూపించమని త్వరగా రాని అన్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం భూమి మీద నెరవేరునుగా. మరుదిన ఆహారం నేడు మాకు దయచి, మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన మా అపరాధములు క్షమించి, మమ్మల్ని శోధనలోకి తేక కీడుని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకలై ప్రభేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాలం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వరకు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సమాధి చేరిన మనకు మన కుటుంబాలు ఆయన రాకడ పర్యంతము సదా తోడు నడిపించి ఆశీర్వదించును గాక. తండ్రి కుమార్